నమస్తే. దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 6థ్ హిస్టరీలోని చాప్టర్ 7 అశోక ద ఎంపరర్ హూ గేవ్ అప్ వార్. అంటే అశోక ద గ్రేట్ అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఒక యుద్ధంలో గెలిచాడు అయినా కానీ కాంక్వెస్ట్ చేయకుండా, ఆక్రమించుకోకుండా వదిలేశాడు. మరి ఏమా యుద్ధము? ఆ యుద్ధం ఎందుకు జరిగింది? అశోకుడెవరు? ఏ సామ్రాజ్యానికి చెందినవాడు, ఏ వంశానికి చెందినవాడు, ఏ కాలం నాటివాడు అనేదన్నీ కూడా తెలుసుకుందాము. మన నేషనల్ ఎంబ్లమ్ అశోకాస్ పిల్లర్, లయన్స్ క్యాపిటల్ ఇది అడాప్ట్ చేసుకున్నాం మనము. అవునా? సారనాథ్‌లోని స్తూపం లయన్స్ క్యాపిటల్ అక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం 26th జనవరి 1950. ఎవరు మరి ఈ అశోకుడు? అదంతా కూడా తెలుసుకుంటాం. అయితే నేను మీకు ముందే చెప్పాను, ఈ ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 6థ్ హిస్టరీ చదివితే 70-80% మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్రని కంప్లీట్ చేసినట్టే. హిస్టరీలో 3 భాగాలు ఉన్నాయా? ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. దాంట్లో మన ప్రాచీన భారతదేశ చరిత్రని సిలబస్ కంప్లీట్ చేసినట్లే. అంటే అంత డీటెయిల్డ్‌గా క్లాస్ 6థ్‌లో ఉందా అండి అని అంటే లేదు. కాకపోతే ఇందులో బేసిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అశోక అనే ఈ టాపిక్ సిలబస్‌లో ఉంది కదా! ఇక్కడ కొద్దిగుంటుంది అశోకుడి గురించి బేసిక్స్ ఉంటాయి. ఎవరు, ఏంటి, ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది. ఏ యుద్ధం చేశాడు అనేది. ఇంకా డీప్‌గా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అశోకాస్ యొక్క టీచింగ్స్, అశోక యొక్క దమ్మ ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మనము ఇప్పుడే చూసుకొని రాసి పెట్టుకున్నాము నోట్స్ అనంటే మన సిలబస్ ఇక్కడే అయిపోతుంది. సిమిలర్‌లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి క్లాస్ 6థ్ హిస్టరీలో ఉంది. ఆ పేరు మెన్షన్ చేయలేదు కానీ హరప్పా, మొహెంజదారో అనే సిటీస్, అక్కడ టౌన్ ప్లానింగ్ ఎలా ఉంది, సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత ఎకనామిక్ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. వేదిక్ సివిలైజేషన్ గురించి కూడా ఉంది. లాస్ట్ చాప్టర్లో చాప్టర్ 6లో జైనిజం, బుద్ధిజం గురించి తెలుసుకున్నాం. ఇంకా లేనిదేమిటి? కాకపోతే ఇంకా డెప్త్‌గా అనేది మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది. సో, ఇక్కడే క్లాస్ 6థ్ అయిపోయేలోపు ప్రాచీన భారతదేశ చరిత్రని కంప్లీట్ చేయండి. ఇట్స్ మై సజెషన్. ఓకే. యెస్. సో, మరి ఇక్కడికి ఎలా వచ్చాము? అశోకుడు దగ్గరికి ఎలా వచ్చాము? అనేది మనము ప్రీవియస్ చాప్టర్స్‌తో కనెక్ట్ చేసుకోవాలి. అంతా హిస్టరీ అంటే ఇదొక సీరియల్ లాగుంటుంది. ఒక ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అట్లా. సో, ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో అర్థమవుతేనే ఇప్పుడు ఏమైంది అనేది అర్థమవుతుంది. ఓకే. సో, ఏ ఏ క్లాస్‌కి ఆ క్లాసే వింటాను, అర్థం చేసుకుంటానంటే మాత్రం అర్థం కాదు. అయితే మొత్తం స్టోరీ క్లాస్ 6థ్ హిస్టరీలో లేదు. కాకపోతే నేను ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ చేసి నేను మీకు ఫ్లోలో ఉండేటట్టు చేస్తా. మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను నేను. ఓకే. సో, అందుకే ఆ వీడియోని కంప్లీట్‌గా చూడండి. యెస్. అయితే మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేసాము? ఫస్ట్ ప్రీ హిస్టరీ నుంచి స్టార్ట్ చేసాము. ప్రీ హిస్టరీ అంటే ఏమిటి? అంటే మా కాలంలో ఇలా జరిగింది అని చెప్పి ఎవరు బుక్స్ రాసిపెట్టి లేరు. రిటన్ రికార్డ్స్ అవైలబుల్ లేని కాలాన్ని ఆర్కియాలాజికల్ రిమైన్స్ అంటే పురావస్తు శాస్త్రవేత్తలు వాళ్ళు దొరకబట్టిన వస్తువులని ఎగ్జామిన్ చేసి ఆ కాలంలో ఇలా జరిగింది అని చెప్పడమే కానీ ఇలా జరిగింది అని రికార్డ్స్ ఏమీ లేవు. డెవలప్‌మెంట్ ఏమీ లేదు. రైటింగ్ అనేది లేని కాలాన్ని ప్రీ హిస్టరీ అని అంటారు. సో, అదంతా కూడా స్టోన్ ఏజ్ గురించి తెలుసుకుందాం. ప్రీ హిస్టరీ అంటే స్టోన్ ఏజ్, రాతి యుగం. రాతి యుగం అంటే ఈ ప్రిమిటివ్ హ్యూమన్ బీయింగ్ సంచారిగా, దేశదిమ్మరిగా ఉన్నప్పుడు, సంచరిస్తూ, వేటాడుతూ, ఆహారం సంపాదించుకునే జీవన విధానంలో ఉన్నప్పుడు వీళ్ళు రాళ్ళని ఉపయోగించి వేటాడడం తెలుసుకున్నారు. రాళ్ళ యొక్క ఉపయోగం తెలుసుకొని ఈ స్టోన్స్‌ని ఆయుధాలుగా, పనిముట్లుగా మలుచుకొని వేటాడటం అలా స్టార్ట్ చేశారు. సో, ఆ కాలాన్ని రాతి యుగం అని అంటారు. రాతి యుగాన్ని పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్‌గా డివైడ్ చేశారు. ఏ కాలంలో ఏమైంది అనేదన్నీ చూసాం. మళ్ళీ ఇందులో అప్పర్ పాలిక్, తర్వాత మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ అండ్ లోయర్ పాలియోలిథిక్ ఏజ్ అనేది ఇట్లా తెలుసుకున్నాం. లోయర్, మిడిల్ అండ్ అప్పర్ పాలియోలిథిక్ ఏజెస్ అని తెలుసుకున్నాం ఇందులో కూడా. సో, ఇది అయిపోయింది. చాప్టర్ 5లో డీప్‌గా డిస్కస్ చేయడం జరిగింది. చాప్టర్ 5 మిస్ అయినట్లయితే చూడండి. ఆ తర్వాత భారతదేశం యొక్క చరిత్ర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌తో స్టార్ట్ అవుతుంది అని అంటాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్
సంచరిస్తూ, వేటాడుతూ ఆహారం సంపాదించుకునే జీవన విధానం నుండి ఒక దగ్గర స్థిరంగా ఉండటం అలవాటు చేసుకున్నారు. ఎక్కడ అంటే నది తీరాన నీటి వసతి ఎక్కడైతే ఉంటుందో అక్కడొచ్చి సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో, అట్లా ప్రపంచంలో ఫస్ట్ 4 ఐసోలేటెడ్ ప్లేసెస్‌కి వెళ్లి సెటిల్ అయ్యారు. లైక్ ఇరాక్, తర్వాత చైనా, ఈజిప్ట్, తర్వాత మన సౌత్ ఏషియాలోని ఈ సింధు నది లోయ తీరాన. అట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక కొంతమంది వ్యవసాయం చేశారు, అగ్రికల్చర్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్‌లో నైపుణ్యం సాధించారు. కొంతమంది కుండలు తయారు చేయటంలో, కొంతమంది ఇల్లు కట్టడంలో, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్‌లో నైపుణ్యం సాధించారు. మెల్లిమెల్లిగా వ్యాపారం చేశారు. ఒక రిలీజియన్ వచ్చింది. ఒక గవర్నమెంట్ అనేదొచ్చింది. పరిపాలన, రక్షణ వ్యవస్థ, సంస్కృతి, సాంప్రదాయం ఇలా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీ ఫార్మ్ అవ్వటాన్ని సివిలైజేషన్ అని అంటారు. సో, అట్లా మొట్టమొదటిగా నాగరికత సివిలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది భారతదేశంలో అంటే అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఈ కాలంలో ఇలా జరిగింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ఇక్కడ హరప్ప, మొహెంజదారో ఇలాంటి సిటీస్ ఉండేవి. ఇదంతా కూడా ఫస్ట్ వీటికి సంబంధించిన ఆర్కియలాజికల్ రిమైన్స్ అన్నీ కూడా హరప్పాలో ప్రెజెంట్ డే పాకిస్తాన్‌లో ఉన్న హరప్పాలో బయటపడ్డాయి కాబట్టి దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఈ హరప్పన్ సివిలైజేషన్‌ని 3 భాగాలుగా విభజించారు. ఒకటి ఎర్లీ హరప్పన్ ఫేజ్, 2 మిడిల్ హరప్పన్ ఫేజ్, తర్వాత 3 లేట్ హరప్పన్ ఫేజ్ ఆర్ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అని అంటారు. ఈ ఎర్లీ హరప్పన్ ఫేజ్‌లో వీళ్ళు అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు. వీళ్ళు అర్బన్ లైఫ్‌ని లీడ్ చేశారు. అంటే నగరాలలో జీవన విధానం ఎలా ఉంటుందో అలా ఉండేది. వెల్ ఎస్టాబ్లిష్డ్ టౌన్స్, మంచి ప్లానింగ్‌గా ఉన్న టౌన్స్, వీళ్ళు అగ్రికల్చర్ చేశారు. సోషల్ లైఫ్ అంతా కూడా నగరాలలో ఎలా అయితే ఉంటుందో సిటీ లైఫ్‌ని ఈ ఐవీసీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్‌లో ఉన్న సిటీస్‌లో వాళ్ళు లీడ్ చేశారు. మెచ్యూర్ హరప్పన్ ఫేజ్‌కొచ్చేసరికి వీళ్ళ డెవలప్‌మెంట్ టెక్నాలజీ అంతా పీక్ స్టేజ్‌కి వెళ్ళి, లేట్ హరప్పన్ ఫేజ్‌కొచ్చేసరికి డిక్లైన్ అవ్వటం స్టార్ట్ అయింది. పతనం అవ్వటం స్టార్ట్ అయింది. సో, మెల్లిమెల్లిగా హరప్పన్ సిటీస్ అన్నీ కూడా పతనమయ్యాయి. రీజన్ ఇది అని కరెక్ట్‌గా ఎవరికీ తెలీదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. కొంతమంది ఎర్త్‌క్వేక్స్ వచ్చాయి, ఫెమైన్స్ వచ్చాయి, కరువులొచ్చాయి, ఫ్లడ్స్ వచ్చాయి అంటారు. లేదంటే దండయాత్రలు జరిగాయి, ఇన్వేషన్స్ జరిగాయి అని అంటారు. సో, అట్లా ఈ హరప్పన్ సిటీస్ అన్నీ కూడా పతనమైన ఈ టైంలో హరప్పన్ ఔట్‌స్కట్స్‌లో కొంతమంది కొత్త వాళ్ళు కనిపించారు. వాళ్ళే ఆర్యులు. ఈ ఆర్యుల రాకతో, ఆరియన్స్ రాకతో ఒక కొత్త సివిలైజేషన్, సెకండ్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అదే వేదిక్ సివిలైజేషన్. దీన్ని వేదిక్ సివిలైజేషన్ అని ఎందుకంటారు అని అంటే 4 వేదాలు రిగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద అనే ఈ వేదాలని ఈ కాలంలో వచ్చాయి కాబట్టి దీన్ని వేద నాగరికత అని అంటారు. దీని గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మీరు ఫ్లోలో ఉండటం కోసం నేను మీకు స్టోరీ చెప్తున్నాను. వేదిక్ సివిలైజేషన్‌ని కూడా ఎలా అయితే ఐవీసీని ఎర్లీ, మెచ్యూర్, లేట్ హరప్పన్ ఫేజ్‌గా డివైడ్ చేశారో దీన్ని కూడా 2 ఫేసెస్‌గా డివైడ్ చేశారు. ఒకటేమో ఎర్లీ వేదిక్ పీరియడ్, తర్వాత లాటర్ వేదిక్ పీరియడ్. ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లాటర్ వేదిక్ పీరియడ్‌గా డివైడ్ చేశారు. అయితే ఇక్కడ ఐవీసీలో చూసుకుంటే వీళ్ళు అర్బన్ లైఫ్‌ని లీడ్ చేశారు. వేదిక్ సివిలైజేషన్ ఈ టైంకొచ్చేసరికి వీళ్ళు రూరల్ లైఫ్‌ని లీడ్ చేశారు. అంటే పల్లెటూరులో జీవన విధానం ఎలా ఉంటుందో అలా జీవనం సాగించారు. వీళ్ళది సెమీ నొమాడిక్ పాసోట్రల్ లైఫ్. ఇక్కడ అగ్రికల్చర్ వీళ్ళది మెయిన్ ఆక్యుపేషన్‌గా ఉంటే ఇక్కడ సెమీ నొమాడిక్ పాసోట్రల్ లైఫ్. పాసోట్రల్ లైఫ్ అంటే ఏమిటి అంటే క్యాటిల్ రేరింగ్, పశువులను మేపుకుంటూ వాటిని తిప్పుకుంటూ వాటిపైన డిపెండ్ అయ్యి బతికేవాళ్ళనమాట. అయితే ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో మనం చూసాము వీళ్ళ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎకనామికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది అవన్నీ కూడా చూస్తాం. మనకిక్కడ కావాల్సింది ఏమిటి అని అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో రాజాస్ ఉండేది. ఈ రాజాస్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నట్టుగా ఒక కింగ్‌డమ్ ఇప్పుడు ఉన్నట్టు అని అంటే లాటర్‌గా మనకు తెలిసిన రాజులు ఎవరైతే ఉంటారో అలా లేరనమాట. ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో రాజాస్ చాలా లిబరల్‌గా ఉండేది. అంటే పెద్దగా ఆడంబరాలేమీ లేకుండా నేను రాజుని, మీరు ప్రజలు అన్నట్టుగా ఏమీ లేదనమాట. సామాన్యంగానే రాజులు ఉండేవాళ్ళు. వీళ్ళని ప్రజలు ఎన్నుకునేవారు, చూస్ చేసుకునేది ప్రజలే. ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో వీళ్ళు లిబరల్‌గా ఉండేది. స్టాండింగ్ ఆర్మీ అనేది ఒక రెగ్యులర్ ఆర్మీ అనేది ఎర్లీ వేదిక్ పీరియడ్ వరకు రాజాలకేమీ లేవు. చాలా సింపుల్‌గా ఉండేది రాజులు.
సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు చాలా సింపుల్గా ఉండేదన్నమాట. అలాగే విమెన్ కూడా రెస్పెక్టబుల్ పొజిషన్ని ఎంజాయ్ చేశారు. సోషల్ ఇన్ఈక్వాలిటీస్, సామాజిక అసమానతలు అనేవి ఎర్లీ వేదిక్ పీరియడ్లో పెద్దగా లేవు. మనకి ఇక్కడ చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూసుకుంటే ఇక్కడ కొన్ని ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ కొన్ని కనిపించాయి అంతే, కానీ మరీ చెప్పుకోదగ్గట్టుగానైతే ఏమీ ఎక్కడా లేవు ఇంతవరకు అయితే. అయితే ఇదొకటి చూసుకోండి, రాజులు వీళ్ళ యొక్క పొజిషన్ ఎలా ఉండేది ఎర్లీ వేదిక్ పీరియడ్లో. తర్వాత వీళ్ళ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. పొలిటికల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇక్కడ బేసిక్ యూనిట్ ఫర్ పొలిటికల్ స్ట్రక్చర్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఈజ్ ఫ్యామిలీ ఆర్ కులా. ఏమిటి? ఫ్యామిలీ ఆర్ కులా అంటే ఒక ఇద్దరు ఆడ మగ ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, ఒక కుటుంబం ఏర్పడింది. ఇలా కొన్ని కుటుంబాలు కలిసి ఒక విలేజ్, ఒక గ్రామంగా ఏర్పడ్డాయి. విలేజ్ ఆర్ గ్రామ. తర్వాత కొన్ని విలేజ్లన్నీ కలిసి విష్ ఆర్ క్లాన్గా ఏర్పడ్డాయి. కొన్ని విష్ ఆర్ క్లాన్లన్నీ కలిసి జనాస్గా ఏర్పడ్డాయి. అంటే ఇప్పుడు ఎలాగైతే మనకు కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలన్నీ కలిసి మండలంగా, కొన్ని మండలాలు కలిస్తే జిల్లాగా, కొన్ని జిల్లాలు కలిస్తే రాష్ట్రంగా, రాష్ట్రాలన్నీ కలిస్తే ఒక దేశంగా ఎలాగైతే ఉందో ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ కొన్ని కలిస్తే విలేజెస్ కొన్ని కలిస్తే విష్ ఆర్ క్లాన్, కొన్ని విష్ ఆర్ క్లాన్లు కలిస్తే దాన్ని జన అనేది ఇలా ఉండేదన్నమాట. సో జన ఇది హైయెస్ట్ ఉండేది, టాప్లో ఉండేది ఎర్లీ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి జీవన విధానంలో. కానీ వీళ్ళు రాజు అని చెప్పడానికి ఎమర్జ్ అయ్యే విధానం కానీ, తర్వాత ఈ పొలిటికల్ స్ట్రక్చర్లో ఇలా మార్పులు అనేవి జరిగాయి అన్నమాట. అయితే మనకు ఇక్కడ రాజుల యొక్క స్థానం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పొలిటికల్ స్ట్రక్చర్ చూద్దాము. ఇక్కడ వరకు జన లాస్ట్ ఉండేదా. లాటర్ వేదిక్ పీరియడ్కి ఈ పీరియడ్లోకి ఆ మధ్యలోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని జనాస్ అన్నీ కలిసి, అంటే ఒక 3-4 జనాలు, 2-3 జనాలు కలిసి జనపదాస్గా ఫామ్ అయ్యాయి. జనపదాస్ అంటే కింగ్డమ్స్, ఇప్పుడు ఒక రాజ్యంగా ఏర్పడ్డాయి. జనపదాస్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ, విలేజ్, విష్ ఆర్ క్లాన్, జనాస్ అండ్ జనపదాస్గా ఏర్పడ్డాయి. సో ఈ జనపదాలకి రాజులు ఎవరుండేవారంటే ఎవరైతే సాక్రిఫైజెస్ చేస్తారో, అంటే సాక్రిఫైజెస్ అండ్ రిచువల్స్ అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను అశ్వమేధ యాగము అని. అంటే ఒక గుర్రాన్ని పంపిస్తాడు ఒక రాజు, ఆ గుర్రము ఏ రాజ్యం గుండా అయితే వెళ్తుందో అదంతా కూడా ఆ రాజు కిందికే వస్తుంది. ఏ రాజ్యం గుండా అయితే వెళ్తుందో ఆ రాజు ఆ గుర్రాన్ని ఆపకపోతే, ఏ రాజ్యం గుండా అయితే వెళ్తుందో ఆ రాజు, ఈ గుర్రాన్ని పంపించిన రాజు ఆయన కన్నా పవర్ఫుల్, శక్తివంతుడు, బలవంతుడు అని ఒప్పుకున్నట్టే. ఒకవేళ ఆ రాజు ఏ రాజ్యం గుండా అయితే వెళ్తుందో ఆ గుర్రాన్ని ఆపాడనుకోండి, అప్పుడు ఫైట్ చేయాల్సి ఉంటుంది. అశ్వమేధ యాగము అంటే అది ఒక రిచువల్. ఓకే. అక్కడ ఆ గుర్రంతో పాటు సైనికులు కూడా వెళ్ళేది, ఫైట్ చేయాల్సి ఉండేది. సో యాగం, అశ్వమేధ యాగం అయిపోయిన తర్వాత గుర్రాన్ని తీసుకొని వచ్చి అలంకరించి మంటల్లో వేసేవారు. వాటితో పాటు ఇంకా వేరే జంతువులను కూడా వేసేది. సో ఇట్లా ఎవరైతే బిగ్ సాక్రిఫైజెస్, రిచువల్స్ చేస్తారో, ఇట్లాంటి జంతు బలులు ఇస్తారో వాళ్ళే ఒక పెద్ద రాజుగా ఆవిర్భవించటం అనేది లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి స్టార్ట్ అయింది. సో ఇక్కడ రాజుకి తేడా ఉందా? ఎవరైతే పెద్ద సాక్రిఫైజెస్ చేస్తారో, ఎక్స్పెన్సివ్ రిచువల్స్, తర్వాత జంతువులను బలి ఇవ్వటం, ఇదంతా కూడా చేసే వాళ్ళే రాజులుగా ఆవిర్భవించటము అనేది స్టార్ట్ అయింది. ఇంకొక ఇంపార్టెంట్ చేంజ్ ఏం జరిగింది అని అంటే వర్ణ సిస్టమ్. అంటే మనల్ని ఇప్పటికీ పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థకి బీజం పడింది ఎక్కడా అంటే అది లాటర్ వేదిక్ పీరియడ్లో. వర్ణ సిస్టమ్ అంటే ఆక్యుపేషన్తో స్టార్ట్ అయ్యి అది ఒక వర్ణగా ఏర్పడింది. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, తర్వాత వైశ్యాస్, శూద్రాస్ అని ఇలా 4 కమ్యూనిటీస్గా ఇట్లా ఏర్పడ్డాయి. సో బ్రాహ్మిన్స్ అంటే పూజారులు, ప్రీస్ట్, వీళ్ళు టీచ్ చేస్తారు.
వీళ్ళకి వేదాలు చదువుతారు, వీళ్ళకి సాంస్క్రిట్ తెలుసు అన్నట్టుగా. క్షత్రియాస్ అంటే రూలర్స్, రక్షించేవారు, పరిపాలించేవారు. వైశ్యాస్ అంటే ఇందులో అగ్రికల్చర్ చేసేవాళ్ళు, క్రాఫ్ట్స్‌మెన్, తర్వాత మెయిన్‌లీ మర్చెంట్స్ ఇందులో ఉన్నారు. వ్యాపారం చేసేవారు. శూద్రులు అంటే ఏమిటి అంటే వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరికీ బానిసలు, వీళ్ళు ఇన్ఫీరియర్ అన్నట్టుగా ఉండేదన్నమాట. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ అనే ఈ వర్ణ సిస్టమ్ లాటర్ వేదిక్ పీరియడ్‌కి వచ్చేసరికి వచ్చింది. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ హైయెస్ట్ ప్రివిలేజెస్ని, మోర్ ప్రివిలేజెస్ని వీళ్ళు ఎంజాయ్ చేసేది, వీళ్ళు తక్కువగా అన్నట్టుగా వీళ్ళు చూసేది. అయితే క్షత్రియాస్కి, రాజులకి ఏమిటి, ఏకచక్రాధిపత్యం అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు రాజ్యాలన్నిటిని కూడా తన రాజ్యంలో పెట్టుకోవాలి, తన రాజ్యంలో పడేసుకోవాలి, నేనే పరిపాలించాలనే ఆశ క్షత్రియాస్కి ఉంటుంది. బ్రాహ్మిన్స్కి ఏమిటి, మేమే అందరికన్నా హైయెస్ట్, మేమే అందరికన్నా డామినెంట్ క్లాస్, హయ్యర్ క్లాస్, సుపీరియర్ క్లాస్ అనేది బ్రాహ్మిన్స్కి ఉంటుంది. సో ఈ బ్రాహ్మిన్స్ ఏం చేస్తారు, క్షత్రియాస్కి చెప్తారు, నువ్వే అన్నిటికీ రాజు కావాలంటే నువ్వు ఈ పూజ చెయ్యి, ఈ యాగం చెయ్యి, ఈ జంతువులను బలివ్వు అని బ్రాహ్మిన్స్ క్షత్రియాస్కి చెప్తే ఈ క్షత్రియాస్, ఈ రాజులు ఈ సాక్రిఫైజెస్ రిచువల్స్ చేశారు. అయితే సామాన్య ప్రజలు ఈ వర్ణ సిస్టమ్ని దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. కొంతమంది క్షత్రియాసే దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. కామన్ పీపుల్ ఈ సాక్రిఫైజెస్ రిచువల్స్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ వేదాలలో ఉన్న మంత్రాలు కూడా, ఋగ్వేద, సామవేద, ఈ మంత్రాలు కూడా వీళ్ళకి అర్థం కాలేదన్నమాట. వీళ్ళు సామాన్యులు మాట్లాడే భాష ప్రాకృతి లాంగ్వేజ్, పాలీ లాంగ్వేజ్, అదేమో సాంస్క్రిట్ సంస్కృతంలో ఉంది. సో ప్రజలందరూ కూడా సింపుల్ వే టు సాల్వేషన్ అంటే మోక్షం పొందటానికి చాలా సింపుల్ వేగా వెళ్ళాలనుకుంటారు, కానీ ఈ మంత్రాలు అర్థం కాలేదు, ఈ వేదాలు అర్థం కాలేదు వీళ్ళకి. అలాగే ఈ బ్రాహ్మిన్స్ యొక్క సుప్రమసీ, వీళ్ళ డామినేషన్ ఏంటి అనేది కూడా వీళ్ళకి ఏమీ నచ్చలేదు. అలాగే ఇది ఇక్కడ ఎర్లీ వేదిక్ పీరియడ్లో సెమీ నొమాడిక్ లైఫ్కి వస్తే, లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి అగ్రికల్చర్ అనేది మెయిన్ ఆక్యుపేషన్గా మారింది. ఒక అగ్రేరియన్ బేస్డ్ కమ్యూనిటీకి, అంటే ఒక వ్యవసాయ ఆధారిత దేశానికైనా, ఒక సొసైటీకైనా కానీ జంతువులు ఎంత ముఖ్యమండి? జంతువులు అవసరమా? మరి జంతువులను బలించుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. అలాగే ఈ వైశ్యాస్ కూడా వ్యాపారం చేసి ఎకనామికల్గా ముందుకొచ్చారు. మరి ఎకనామికల్గా ముందుకొచ్చిన వైశ్యాస్కి సోషల్గా కూడా మేము ముందుండాలి అని వీళ్ళకి అనిపించదా? కానీ ఈ వేదాస్ ఇది కూడా, ఈ సిస్టమ్, వర్ణ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళే బ్రాహ్మిన్సే ఫస్ట్, ఆ తర్వాత క్షత్రియాస్, వీళ్ళే హైయెస్ట్ ప్రివిలేజెస్ని ఎంజాయ్ చేయడం జరిగింది. సో అందుకే వీటన్నిటికీ ఎగెన్స్ట్గా క్షత్రియాస్లోనే ఒక ఇద్దరు, ఎవరు వాళ్ళు, బౌద్ధ మతంలోని సిద్ధార్థ్ గౌతమ, తర్వాత 2 కొత్త మతాలు ఆవిర్భవించాయి. అవి ఏమిటి? జైనిజం అండ్ బుద్ధిజం అనేది మనము తెలుసుకున్నాము. 24 టీచర్స్ ఉంటారు జైనిజంలో, తీర్థాంకరాజన్ వాళ్ళు అంటారు. ఓకే, తర్వాత వర్ధమాన్ మహావీర్ జైనిజంని ప్రొపౌండ్ చేశాడు. అంటే బికమ్ టు బి ద ఒరిజినల్ ఫౌండర్, ప్రాపగేట్ అయింది ఈయన కాలంలోనే, వర్ధమాన్ మహావీర్ కాలంలోనే. వీళ్ళ టీచింగ్స్ ఏమిటి అనేది ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసాం. జైన మతం గురించి, బౌద్ధ మతం గురించి, వీళ్ళ టీచింగ్స్ గురించి, ఇందులో ఉన్న సెక్ట్స్ గురించి అన్నిటి కూడా. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఓకే, అయితే ఇదే టైంలో లాటర్ వేదిక్ పీరియడ్లో రాజులు ఇలా పవర్ఫుల్ కింగ్స్ బయటకు వచ్చారు. ఈ పొలిటికల్ స్ట్రక్చర్కి రండి. ఇక్కడ ఫ్యామిలీ, కుల, విలేజ్, తర్వాత విష్ ఆర్ క్లాన్, జనపదాస్గా ఫామ్ అయ్యాయి. సో లాటర్ వేదిక్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంలో, ఆ టైంలో ఈ జనపదాస్, అయితే ఈ జనపదాస్ అన్నిటికీ మధ్య పోటీ ఉంటుంది కదా. ఎట్లాగూ వీళ్ళందరూ ఎట్లా ఒక జనపదాన్ని, ఎంత వీలైతే అంత టెరిటరీని, భూభాగాన్ని తనలో కలుపుకోవటమే కదా, అంత పోటీ, ఆధిపత్య పోరు మొత్తం వీటి మధ్య జరిగింది కదా. సో అట్లా somehow 2 or 3 జనపదాస్ were amalgamated to form మహాజనపదాస్. మహాజనపదాస్ అంటే ఏమిటి అని అంటే గ్రేట్ కింగ్డమ్ అని అర్థం. కింగ్డమ్స్ అనేవి గ్రేట్ కింగ్డమ్స్గా ఫామ్ అయ్యాయి. అంటే జనపదాస్ అన్నీ కలిసి ఎక్కువ టెరిటరీ అలా ఉండి మహాజనపదాస్ ఏర్పడ్డాయి. సో అట్లా 16 మహాజనపదాలు భారతదేశంలో ఉన్నాయి. షోడశ మహాజనపదాస్ అని మనము నేర్చుకుంటాము. లైక్ కాశీ, కోసల, అంగ, వజ్జి, గంధార, తర్వాత కోసల, అవంతి, వత్స, మగధ, ఇలా మనకి 16 మహాజనపదాస్ ఉండేవి.
భారతదేశం మొత్తంలో చూసుకుంటే 16 మహాజనపద ఇది కూడా చూసాం మనం. ఇక్కడ నేను జస్ట్ స్టోరీ లైన్ చెప్తున్నాను రివిజన్ కోసం, మీరు ఫ్లోలో ఉండటం కోసం. అయితే ఈ 16 మహాజనపదాస్కి మధ్య కూడా ఆధిపత్య పోరు సాగింది. ఈ మహాజనపదాస్ మధ్య కూడా మళ్ళీ ఫైటింగే కదా. ఈ మహాజనపద వెళ్ళి ఆ మహాజనపద పైన యుద్ధం ప్రకటించి ఆక్రమించుకోవటం, ఎవరు విన్ అయితే వాళ్ళు, ఇలా జరిగింది. ఈ 16 మహాజనపదాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో 12 మహాజనపదాస్ 12 మహాజనపదాసి ఎలిమినేట్ అయ్యాయి. అంటే అన్ని మహాజనపదాసి 12 మహాజనపదాస్ ఏదో ఒక మహాజనపదాలో కలిసి 12 మహాజనపదాస్ ఎలిమినేట్ అయ్యాయి. అయితే లాస్ట్కి సర్వైవ్ అయిన ఏమిటి అంటే 4 మహాజనపదాస్. ఏమిటి అని అంటే అవి వత్స, అవంతి, కోసల అండ్ మగధ. ఇవి 4 సర్వైవ్ అయ్యాయి. ఈ 4 మధ్య కూడా ఆధిపత్య పోరు సాగింది. మళ్ళీ వత్స వెళ్ళి అవంతిలో, అవంతిలో వెళ్ళి కోసాలలో, ఇలా ఒక మహాజనపద ఇంకొక మహాజనపదలో కలిసింది త్రూ మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ ఆల్సో. అంటే మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ అంటే ఒకవేళ వీక్ నైబర్ ఉన్నారనుకోండి, చాలా వీక్ ఉన్నారు, బలహీనంగా రాజు ఉన్నాడంటే వెళ్ళి యుద్ధం ప్రకటించి దాంట్లో కలిపేసుకోవటమే. అదే పవర్ఫుల్ కింగ్డమ్ ఉంది అనుకోండి, వాళ్ళతో పాటు మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ పెట్టుకోవటము, ఆ రాజు యొక్క కూతురునో చెల్లెనో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు వీళ్ళు చుట్టాలు అవుతారు, అట్లా కట్నంగా తీసుకోవటము, అలా కలిపేసుకోవటము, అట్లా డిఫరెంట్ వేస్లో వీళ్ళు ఎక్స్పాన్షన్, కింగ్డమ్స్, మహాజనపదాస్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. సో ఎట్ లాస్ట్ ఫైనల్గా ఈ 4 మహాజనపదాలకు మధ్య జరిగిన ఈ ఆధిపత్య పోరులో కూడా అన్నీ కలిసి మగధలో కలిసాయి లాస్ట్కి. సో లాస్ట్కి మగధ ఒక ప్రీడామినెంట్ పవర్ఫుల్ కింగ్డమ్గా అవతరించింది. దీన్నే మగధ సామ్రాజ్యము, మగధ ఎంపైర్ అని అంటాము. సో మగధ ఎంపైర్ అనేది ఫామ్ అయింది. దీని క్యాపిటల్ సిటీ ఫస్ట్ రాజగృహాలో ఉండేది, తర్వాత పాటలీపుత్ర ప్రజెంట్ డే పాట్నాలో. సో ఇదంతా కూడా నార్త్ ఈస్ట్లో అలా ఉండేదన్నమాట. సో మగధ అనేది ఒక ప్రీడామినెంట్ పవర్ఫుల్ కింగ్డమ్గా అవతరించింది. అయితే మరి ఈ మగధ సామ్రాజ్యము ఎలా ఒక ప్రీడామినెంట్ పవర్ఫుల్ కింగ్డమ్గా అవతరించింది, ఏ వంశస్థులు పరిపాలించే అప్పుడు, ఏ రాజులు పరిపాలించే అప్పుడు ఇది మగధ కింగ్డమ్లో ఒక ప్రీడామినెంట్ పవర్గా అవతరించింది, ఏ రాజు ఉన్నప్పుడు ఏ మహాజనపద వచ్చి మగధలో కలిసింది అనేదన్నీ కూడా చూస్తామన్నమాట. అయితే మగధాని పరిపాలించిన రాజుల్లో వంశాలలో 3 ఉంటాయి. అవేంటో చూద్దాం. ఓకే, ఆ 3 ఏమిటి అని అంటే, 1 హార్యాంక డైనెస్టీ, హార్యాంక వంశం వాళ్ళు. 2 శిశునాగా డైనెస్టీ. 3 నందా డైనెస్టీ. ఓకే, నా రైటింగ్ కొంచెం బ్యాడ్ ఉందా? సో ప్లీజ్ బేర్, ఎందుకంటే ఇది మనకి యాక్చువల్ లెసన్లోకి వెళ్ళే ముందు, మీకు చెప్పే ముందు బ్యాక్గ్రౌండ్ ఫాస్ట్గా చెప్తే ముందుకు వెళ్తాం. ఓకే, హార్యాంక డైనెస్టీలో మనకి ముఖ్యమైన రూల్స్ ఎవరు అంటే బింబిసారా. బింబిసార కొడుకు అజాతశత్రు. అజాతశత్రు ఎవరు? మనం బుద్ధిస్ట్ కౌన్సిల్స్ చదువుకుంటాం. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది ఎవరు కన్వెంట్ చేశారు అని అంటే అజాతశత్రు. ఓకే, తర్వాత ఉజ్జయిన్. సో వీళ్ళు ఇంపార్టెంట్ రూలర్స్. సో ఏ రాజు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎవరు ఏమిటి అనేది తెలుసుకుంటాం. తర్వాత శిశునాగా డైనెస్టీ లాస్ట్ రూలర్, హార్యాంక డైనెస్టీలోని లాస్ట్ రూలర్ని ఓడించి మనకి శిశునాగా డైనెస్టీ వస్తుంది. సో నాగదశక, హార్యాంక డైనెస్టీ లాస్ట్ రూలర్ నాగదశక. సో నాగదశకని ఎట్లనో ఓడించి ఆయన మినిస్టర్ శిశునాగా ఇంకొక ఆయన అధికారంలోకి వస్తాడు. దాన్ని శిశునాగా డైనెస్టీ అని అంటారు. సో ఈయన మినిస్టర్ అన్నమాట శిశునాగా. శిశునాగా తర్వాత కాల అశోక వస్తారు. శిశునాగా పీరియడ్లో అవంతి అనేది మగధలోకి వస్తుంది. సో రైవలరీ బిట్వీన్ అవంతి ఇదంతా కూడా
మగధలోకి వస్తుంది. శిశునాగ డైనెస్టీలో శిశునాగ తర్వాత మనకు వచ్చేది ఎవరంటే కాల అశోక. కాల అశోక సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని కండక్ట్ చేశాడు వైశాలిలో అనేది మనము తెలుసుకుంటాము. సో ఇంపార్టెంట్ అన్నమాట. అజాత శత్రు, కాల అశోక, అశోకుడు కాదు, కాల అశోక డిఫరెంట్. ఓకే, ఇది శిశునాగ డైనెస్టీకి చెందినవాడు. శిశునాగ డైనెస్టీ తర్వాత మనకు వచ్చేది నందా డైనెస్టీ. అయితే ఈ నందా డైనెస్టీని స్థాపించింది ఎవరు అంటే మహాపద్మనంద. మహాపద్మనంద వీళ్ళు నాన్ క్షత్రియాస్ అనేది వీళ్ళకు ఉంది. నాన్ క్షత్రియాస్ అనే అపవాదాన్ని వీళ్ళకు ఉంది. జనరల్గా క్షత్రియాస్ ఉంటారు కదా, సో వీళ్ళకి మాత్రం నాన్ క్షత్రియాస్ అనేది ఉందన్నమాట. అయితే ఈ నందా డైనెస్టీలో లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే ధననంద. ఈ ధననంద అనేది ఈయన మంచి రూలర్ కాదంట. అప్రెసివ్ ట్యాక్స్ రిజైమ్ అంటే ఎక్కువగా ట్యాక్సెస్ వేసి అన్పాపులర్గా ఉండేది, తర్వాత ప్రజలకు ఎక్కువ తక్కువ ట్యాక్సెస్ని వేసేది. సో ధననందకి మంచి పేరు లేదు, ఈయన అన్పాపులర్ ఉండేది. అయితే దీన్ని క్యాచ్ చేసుకున్నారు. ఎవరు క్యాచ్ చేసుకున్నారు? ధననందని యొక్క ఈ అప్రెసివ్ ట్యాక్స్ రిజైమ్ని. ప్రజలు ఎవరు ఈయనకు నచ్చట్లేదు. అసలు దీన్ని అన్నిటినీ క్యాచ్ చేసుకొని ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య ఎవరు, ఏమిటి, ఆయన యొక్క చరిత్ర ఏమిటి, క్షత్రియానా కాదా అనే దానికి బట్టి చాలా ఉన్నాయన్నమాట. సో చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి కౌటిల్య లేదంటే చాణక్య అని కూడా అంటారు, లేదంటే విష్ణుగుప్త అని కూడా అంటారు. ఈయన ఒక అస్టిట్యూట్ బ్రాహ్మణ్, అంటే ఒక తెలివైన బ్రాహ్మణుడు. చంద్రగుప్త మౌర్యుడు అనే ఒక వ్యక్తి ఈ తెలివైన బ్రాహ్మణుడు అయిన కౌటిల్య లేదా చాణక్య లేదా విష్ణుగుప్త అని అంటారు. ఆయన సహాయంతో నందా డైనెస్టీలోని లాస్ట్ రూలర్ అయిన ధననందని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. మౌర్యన్ ఎంపైర్. సో మౌర్యన్ ఎంపైర్ అనేది ఇప్పటి వరకు భారతదేశంలో మనం మగధ చూసుకున్నా కానీ నార్త్ ఈస్ట్లో ఆ కొన్ని ప్రాంతాలే ఉండేది. నార్త్ వెస్ట్లో పరిస్థితి ఏమిటి అని అంటే అక్కడ చిన్న చిన్న కింగ్డమ్స్ ఉన్నాయి. సో ఫారెనర్స్ అటాక్స్, గ్రీకులు అట్లా అందరూ కూడా అటాక్ చేస్తూనే ఉన్నారు అక్కడ కంటిన్యూస్గా నార్త్ వెస్ట్లో, వాయువ్య భారతదేశంలో చూసుకుంటే. అయితే ఫస్ట్ మౌర్యన్ ఎంపైర్ అనేది the empire to be larger to have ever existed in the Indian subcontinent, which ruled for 137 years. ఈ మౌర్య సామ్రాజ్యం అనేది మౌర్యన్ డైనెస్టీలో ఉన్న వాళ్ళు 137 సంవత్సరాలు పరిపాలించారు. ఓకే, ఆఫ్టర్ అలెగ్జాండర్ డెత్. సో అక్కడ నార్త్ వెస్ట్లో చూసుకుంటే ఇండో గ్రీక్స్ వాళ్ళు ఉండేది. ఫస్ట్ నేషనల్ ఎంపైర్ ఎవరు, ఫస్ట్ ఎవరు అని అంటే ఈయన మన మౌర్యన్ ఎంపైర్ అన్నమాట. ఓకే, సో చంద్రగుప్త కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు. సో అర్థశాస్త్రంలో చదివిన దాన్ని బట్టి కూడా మనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మౌర్యన్ ఎంపైర్. తర్వాత ఇంకా లాట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, పిల్లర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ధననందని ఓడించి మౌర్యన్ ఎంపైర్ని స్థాపించాడు. ఓకే, సో ఈ మౌర్యన్ ఎంపైర్లో ఉన్న ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు అని అంటే, ఇంకా మనం మౌర్యన్ ఎంపైర్ గురించి, కేవలం మౌర్యన్ ఎంపైర్ గురించి చదివేటప్పుడు ఇంకా డీటెయిల్డ్గా చాణక్యుని గురించి, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మౌర్యన్ ఎంపైర్ గురించి తెలుసుకుంటామండి. ఇక్కడ మనకు స్టోరీ లైన్ అర్థం కావాలంటే ఏం అవసరమో అంతే తెలుసుకుంటున్నాం ఇక్కడ. అయితే ఇందులో ఫస్ట్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ చంద్రగుప్త మౌర్య. తర్వాత చంద్రగుప్త మౌర్యుడు జైనిజంలో వెళ్ళాడు. హీ ఎంబ్రేస్డ్ ద జైనిజం అని తెలుసుకున్నాం మనము. తర్వాత చంద్రగుప్త మౌర్యుడు కొడుకు బిందుసారా. బింబిసారా అనేమో హార్యాంక డైనెస్టీలో బింబిసారా. ఇక్కడ మౌర్యన్ ఎంపైర్లో మనకి ఉంది బిందుసారా, బిందుసారుడు. తర్వాత బిందుసారుడి కొడుకు అశోక ద గ్రేట్ అశోక. ఓకే, సో ఫస్ట్ అశోకుడు మంచివాడు ఏం కాకుండే, క్రూయల్ అశోక, చంద్ అశోక అని పేరుండే. తర్వాత మంచివాడయ్యాడు, బౌద్ధ మతంలోకి వచ్చాడు. అది ఏంటి ఎలా అనేది ఈ చాప్టర్ 7లో తెలుసుకుంటాము. ఫస్ట్ చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత బిందుసారుడి కొడుకు ద గ్రేట్ అశోక. సో హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అంటే చంద్రగుప్త మౌర్య. ఓకే, సో చంద్రగుప్త మౌర్య లాస్ట్ రూలర్ ధననందుని ఓడించి
పాటలీపుత్రలో ఎవరి హెల్ప్ తీసుకున్నాడు? కౌటిల్య, చాణక్య, విష్ణుగుప్త అని అంటారు. అయితే ఇదంతా కూడా మనకి ధననంద, మగధ ఎంపైర్ అంతా నార్త్ ఈస్ట్ లో ఉంది. పాటలీపుత్ర క్యాపిటల్ సిటీ అలా ఉంది కదా. మరి నార్త్ వెస్ట్ లో పరిస్థితి ఏమిటి అంటే చాలా చిన్న చిన్న కింగ్డమ్స్ ఉండేది. చాలా మంది ఫారెన్ రూలర్స్ ఇక్కడ ఉండేది. సో ఇక్కడ ఫారెన్ రూలర్స్ ఎవరు ఉండేది అని అంటే ఇండో గ్రీక్ రూలర్స్ ఉండేదన్నమాట. ఓకే, నార్త్ వెస్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే సెల్యూకియస్ నికేటర్ అనే ఒక వ్యక్తి నార్త్ వెస్ట్ లో ఉండేది. ఆయన పేరేమిటి? సెల్యూకియస్ నికేటర్. సో ఈ సెల్యూకియస్ నికేటర్ తో చంద్రగుప్త మౌర్యుడు నార్త్ వెస్ట్ లో అండి, జనరల్ అలెగ్జాండర్ తర్వాత, అది నేను తర్వాత చెప్తాను. కాకపోతే మీరు ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఏంటి అంటే ఇక్కడ ఈ మౌర్యన్ ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది పాటలీపుత్ర ఇక్కడ కదా, అది ఎక్కడ? నార్త్ ఈస్ట్, నార్త్ లో. మరి నార్త్ వెస్ట్ లో పరిస్థితి ఏమిటి అని అంటే అది ఇక్కడ ఇండో గ్రీక్ రూలర్స్ అట్లా ఉండేది, ఫారెన్ రూలర్స్ ఉండేది. అక్కడ సెల్యూకియస్ నికేటర్ ఉండేది. చంద్రగుప్త మౌర్యతో సెల్యూకియస్ నికేటర్ వీళ్ళిద్దరి మధ్య శాంతి ఒప్పందం, పీస్ ట్రీటీ అనేది వీళ్ళు చేసుకుంటారనమాట. సో ఈ పీస్ ట్రీటీలో చంద్రగుప్త మౌర్యకి బలూచిస్తాన్, ఇప్పుడు మనకు బలూచిస్తాన్ టాపిక్ వస్తుంది, పీఓకి ఆ డిస్కషన్ వస్తే ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్, తర్వాత రీజియన్ టు ద వెస్ట్ ఆఫ్ ఇండస్, ఇవన్నీ కూడా వస్తాయి. సో సెల్యూకియస్ నికేటర్ అనుకున్నాడు ఈ చంద్రగుప్త మౌర్యతో నేను పవర్ఫుల్, ఈయనతో నేను పోరాటం చేయలేదు అని అనుకున్నాడు. తర్వాత చంద్రగుప్త మౌర్య సెల్యూకియస్ నికేటర్ యొక్క కూతురు హెలీనా ఈమెను పెళ్లి చేసుకుంటాడు. అలాగే ఇప్పుడు మనకు మగధాలో ఎలిఫెంట్స్ బాగా పాపులర్ అనమాట. ఒక 500 ఏనుగులు కూడా సెల్యూకియస్ నికేటర్కి ఇస్తాడు. సెల్యూకియస్ నికేటర్ ఒక రాయబారిని, మెగాస్థెనస్ అనే ఒక అంబాసిడర్ని మనకి ఇక్కడ మౌరియన్ కోర్టులోకి పంపిస్తాడు. మెగాస్థెనస్ ఇండికా అనే బుక్ని రచిస్తాడండి. అక్కడ రాజుల యొక్క ఎలా ఉండేది, తర్వాత పాటలీపుత్ర సిటీ ఎలా ఉండేది అన్నీ కూడా ఇండికా బుక్లో వర్ణించడం జరిగింది. సో దానివల్ల మనకి తెలిసింది. మీకు అర్థమైందా అండి? నార్త్ వెస్ట్లో సెల్యూకియస్ నికేటర్ ఉండేది. సెల్యూకియస్ నికేటర్తో శాంతి ఒప్పందం చేసుకొని బలూచిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు, ఇండస్ నదికి ప్రాంతాన ఉన్న కొన్ని ప్రాంతాలన్నిటిని కూడా తనలో కలిపేసుకున్నాడు. సెల్యూకియస్ నికేటర్ యొక్క కూతురు హెలీనాని పెళ్లి చేసుకున్నాడు. 500 ఎలిఫెంట్స్ సెల్యూకియస్ నికేటర్కి తిరిగి ఇచ్చాడనమాట. సో సెల్యూకియస్ నికేటర్ వార్ని అవాయిడ్ చేశాడు, యుద్ధం చేయకుండా. ఓకే, ఎస్. సో ఎట్ లాస్ట్ ఇంకా ఈ చంద్రగుప్త మౌర్యుడి గురించి చాలా తెలుసుకోవచ్చు. ఈ చాప్టర్లో ఏముందో అదే చెప్పాను నేను ఇక్కడ మీకు. అయితే లాస్ట్కి మన చంద్రగుప్త మౌర్య చనిపోతాడు. జైన్ ట్రెడిషన్ సాలేఖన వ్రత, నేను చెప్పానా సాలేఖన వ్రత లాస్ట్ క్లాస్లో. సాలేఖన వ్రత అంటే ఏమిటి అంటే ఫాస్టింగ్ అనమాట. అంటే చనిపోయే వరకు ఏమీ తినరు, అంతసేపు తినకుండా ఉంటారు, సాలేఖన వ్రత అని అంటారు. తర్వాత ఎక్కడ అంటే అది శ్రావణ బెలోగల, కర్ణాటకలో. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఆయన కొడుకు బిందుసారుడు వస్తాడు. బిందుసారని అమిర్తగ్రహ అని కూడా అంటారు. ఈ బిందుసారుని కొడుకు గ్రేట్ అశోక. బిందుసారుని టైంలోనే గ్రేట్ అశోకాని ఉజ్జయిన్ అనే ఒక ప్రావిన్సెస్ ఉండేవన్నమాట. సో ఆ ప్రావిన్సెస్కి గవర్నర్స్ ఉండేది, గవర్నర్గా అపాయింట్ చేశాడు. సో మిలిటరీ ఇదంతా కూడా అప్పటికే గ్రేట్ అశోకుడికి బాగా తెలుసు అన్నమాట. సో తర్వాత బిందుసారుడు వచ్చిన తర్వాత ఇంకా కొంచెము అది విస్తరించింది. తర్వాత అశోకుడు వచ్చాడు, ద గ్రేట్ అశోక. మనకి 20వ శతాబ్దం వరకు కూడా అశోకుడు అంటే వన్ ఆఫ్ ద మౌర్యన్ కింగ్, మౌర్యుల యొక్క రాజులలో ఈయన ఒక రాజుగా ఉండేది. కానీ తర్వాత 1915లో ఒక్కొక్క ఇన్స్క్రిప్షన్, శాసనాలన్నీ బయటపడుతూ ఉంటే అశోక పియదస్సి అని కూడా అంటారు. అశోక పియదస్సి అని బయటపడితే ప్రియదస్య ఎవరు అని అనుకున్నారు, కానీ అది అశోకుడి గురించి అని తర్వాత తెలిసింది. బార్బు ఇన్స్క్రిప్షన్స్లో, గిర్నార్ ఇన్స్క్రిప్షన్స్లో అంటే శాసనాలు, శిలా శాసనాల పైన బయటపడింది. సో ఈయన గొప్పతనం అంతా కూడా అప్పుడు బయటపడింది అనమాట. సో అశోక, బిందుసార, తర్వాత సుభద్రాంగి అనే వీళ్ళిద్దరు బిందుసారుడి యొక్క కొడుకు, చంద్రగుప్త మౌర్యుడి యొక్క గ్రాండ్ సన్, మనవడు. అఫ్ కోర్స్ ఈయనకి ఇంకా దేవానుపియ ఆర్ పియదస్సి అనే పేర్లు కూడా ఉన్నాయి.
304 BCE ఈ టైంలో రఫ్లీ అప్రాక్సిమేట్లీ 304 BCEలో జన్మించాడు. ఈయన రెయిన్ 268 BCE టు 232 BCE వరకు ఉంది ఈయన చనిపోయే వరకు. సో ఈయన భార్యలు ఎవరు అనేదంతా కూడా మనం తర్వాత తెలుసుకుంటాము. గ్రాండ్ సన్ ఎవరు వీళ్ళంతా కూడా తెలుసుకుంటాము. అయితే ఫస్ట్ అశోకుడు ఎలా వచ్చాడనంటే బిందుసారుడికి చాలా మంది కొడుకులు ఉండేదన్నమాట. ఫస్ట్ వేరే వాళ్ళు ఉండేది, తర్వాత 4 years తర్వాత ఒక్కొక్కరిని చంపేసి థ్రోన్కి రావాలి, గద్దెకెక్కాలంటే ఆయనకు 4 సంవత్సరాలు ఉంది, చంపేశారు వాళ్ళ అన్నల్ని అని కూడా అంటారు. ఓకే, సో అశోకుడు చూసుకుంటే ఈయన చాలా అగ్రెసివ్ అంబిషియస్ మోనార్క్ అన్నమాట. నిరంకుశ పాలన, రాచరిక పాలన ఈ అశోకుడిది స్టార్టింగ్లో రాచరిక పాలన ఉండేది. చాలా బ్యాడ్ టెంపర్డ్, రూత్లెస్ ఉండేది. ఒక టార్చర్ ఛాంబర్ని కూడా నిర్మించాడు ప్రిజనర్స్ని టార్చర్ చేయడానికి. అలాగే ఈయనకి మోనికర్ చందకోశ, క్రూయల్ అశోక అనే ఒక పేరును కూడా సంపాదించుకున్నాడు అనమాట. అయితే ఈయన కింగ్ అయిన తర్వాత అంటే మంచివాడు కాకుండే అందరినీ ఇష్టం వచ్చినట్టుగా శిక్షించటము ఇలా ఉండేదన్నమాట. రూత్లెస్ రూలర్ అశోకుడు స్టార్టింగ్లో. అయితే ఈయన కింగ్ అయిన 8 నుంచి 9 సంవత్సరాల తర్వాత కళింగ అనే ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ ఉండేది. ఎక్కడ అంటే కోస్టల్ ఒరిస్సా, నార్థన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో మనకి కళింగ అనే ఈ ప్రాంతం ఉండేది. ఇప్పుడున్న ప్రజెంట్ డే ఒరిస్సా, నార్థన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఇండిపెండెంట్ ఫ్యూడల్ కింగ్డమ్ ఉండేది. ప్రజెంట్ డే స్టేట్ ఆఫ్ ఒడిస్సా అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఈ కళింగ పైన యుద్ధాన్ని ప్రకటించాడు అశోక. ఆయన రాజు అయిన 8 నుంచి 9 సంవత్సరాల తర్వాత. ఎందుకు అని అంటే 1 రాజ్య విస్తరణ, 2 అయితే అశోకుడు పీరియడ్ తర్వాత ట్రేడ్ రూట్స్ని ట్రాన్స్పోర్టేషన్ కోసం అన్నీ విస్తరించారు. ఇటు సైడ్ సముద్రం సైడ్ వెళ్ళాలంటే ఒక్కటి ఇండిపెండెంట్ కళింగ ఉంది. ఇది కూడా దీన్ని తీసుకొని మౌర్యాలో పడేసుకున్నారు అనుకోండి, ఇది కూడా వాళ్ళ కిందనే ఉంటుంది కదా. సో ఈ కళింగ పైన యుద్ధాన్ని ప్రకటించుకున్నారు. సో ఈ కళింగ వార్ ఈస్ వన్ ఆఫ్ ద బ్లడియెస్ట్ history and largest battle in the Indian history. Kalinga war is one of the bloodiest and largest battle in the Indian history. భారతదేశ చరిత్రలోనే ఇంత రక్తపాతం జరిగిన యుద్ధం ఏవైతే ఉంది అని అంటే అది కళింగ యుద్ధము అని అంటారు. ఓకే, కళింగ అనేది సౌత్ ఇండియాకి, సెంట్రల్ ఇండియాకి ట్రేడ్ రూట్ని కంట్రోల్ చేసేదన్నమాట. సో మనం ఎందుకు వేరే రాజ్యం గుండా ఎటైనా వెళ్ళాలంటే ట్రేడ్కి వెళ్ళాలి, దాన్ని కూడా మనలో పడేసుకుంటే మనకి ఈజీ ఉంటుందని అనుకుంటారు కదా. సో అందుకు యుద్ధాన్ని ప్రకటించాడని అంటారనమాట. సో ఈ కళింగ యుద్ధంలో చాలా మంది చనిపోయారు, రక్తపాతం చోటు చేసుకుంది, హింస చోటు చేసుకుంటుంది, ఎంతో మంది కాళ్ళు చేతులు పోతాయి. తర్వాత సిటీస్ అన్ని డిస్ట్రాయ్ అవుతాయి, నాశనం అవుతాయి. Thousands of members were wounded and killed in the war. ఎంతో మందికి గాయాలయ్యాయి, చేతులు పోయి కాళ్ళు పోయి ఎంతో మంది చనిపోయారు. సో దిస్ బ్లడ్ షెడ్ అండ్ హారర్ ఆఫ్ వార్ డిస్టర్బ్డ్ హిమ్ సో మచ్. సో ఇదంతా చూశాడు, ఇంతమంది చనిపోవడం, ఇంత రక్తపాతం జరగటం అంతా కూడా అశోకుడు చూసి అంత క్రూయల్ కింగ్ మారిపోతాడు. ఆయన హృదయాన్ని కదిలిస్తుంది ఇది. అసలు ఇదంతా దేనికోసం? ఈ ఎక్స్పాన్షన్ దేనికోసం? ఈ జీవితం దేనికోసం? జీవితం యొక్క అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి? ఇంత హింస జరిగి ఇంత రక్తపాతం చేసి నేను మిలిటరీ ఎక్స్పాన్షన్, నా రాజ్య విస్తరణ చేస్తే నాకు ఏమొస్తుంది అనేదన్నీ కూడా ఆలోచించాడనమాట. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అశోకుడు తన యొక్క ప్రిజనర్స్, ఖైదీలనికి సపరేట్గా ఒక జైల్ని పెట్టి వాళ్ళని శిక్షించడానికి పెట్టి ఉన్న ఈ రాజు అంత క్రూయల్ కింగ్ బుద్ధిజం, శాంతి, అహింస వైపుకు చేరాడంటే కళింగ యుద్ధంలో ఎంత రక్తపాతం చోటు చేసుకుంది, ఎంత హింస చోటు చేసుకుంది అనేది మన ఇమాజినేషన్కి వదిలేయచ్చు, మన ఊహకు వదిలేయచ్చు. మీరు ఊహించుకోవచ్చు అంత క్రూయల్ కింగ్ మారాడు అని అంటే అక్కడ పరిస్థితులు అప్పుడు ఎలా ఉండేది అనేది. ఓకే, సో దీన్ని అంతా చూసి ఆయన అప్పుడు ఈ వాయిలెన్స్ని, ఈ హింసని అంతా కూడా వదిలేస్తాడు. మిలిటరీ ఎక్స్పాన్షన్ని వదిలేసి బౌద్ధ మతంలోకి
చేరుతాడు. సో ఈయన ఇప్పుడు దమ్మఘోషగా మారుతాడు. డ్రమ్ ఆఫ్ దమ్మ. అంతకుముందు వార్ చేసి ఉండి బెరిఘోష, చందుఘోష, క్రూయల్ అశోక అని పేరు తెచ్చుకున్న ఈయన తర్వాత దమ్మఘోషగా మారుతాడు. అంటే కళింగ యుద్ధంలో అశోకుడు గెలుస్తాడు, బట్ స్టిల్ దాన్ని కాంకర్ చేయకుండా వదిలేస్తాడు. అట్లా చేసిన మొదటి రాజు, అట్లా చేసిన రాజు భారతదేశ చరిత్రలో ఎవరైతే ఉన్నారని అంటే ఆయన అశోకుడే. సో అశోకుడు అందుకు గ్రేట్ అయ్యాడు, అశోక ద గ్రేట్ అని అంటాడు. సో కళింగ యుద్ధం తర్వాత 265 BCEలో ఆయన బౌద్ధ మతంలోకి చేరాడనమాట. ఓకే, సో విక్టోరియల్ వార్ విత్ కళింగ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ అశోకాస్ రీన్. అశోకుడి యొక్క పరిపాలన కాలంలో ఈ కళింగ యుద్ధంలో గెలవటము అనేది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. ఓకే, సో మెల్లిగా అశోక బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యాడు. ఆయన మెంటర్ మొగలీపుత్ర తిస్సా. సో ఇదే మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. సో మీకు ఆల్మోస్ట్ మీకు ఫ్లో స్టోరేజ్ నుంచి తీసుకొని వచ్చాం. సో అశోకుడు టీచింగ్స్ ఏమిటి, అశోకాస్ టీచింగ్స్ ఏమిటి, ఆయన ఏం బోధించాడు, ఆయన ఎలా మారాడు, ఇదంతా కూడా ఇంకా డీటెయిల్డ్గా ఈ చాప్టర్లో తెలుసుకుందామండి మనము. ఓకే, ఎస్. సో అశోక వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రూలర్స్ నోన్ టు హిస్టరీ. ఆన్ హిస్ inscriptions were inscribed on pillars as well as on rock surfaces. అశోకస్ అన్డౌటెడ్లీ ఒక గొప్ప పరిపాలకుడు. చరిత్రలో గ్రేటెస్ట్ రూలర్స్లో ఎవరెవరండి ఉంది అని అంటే అందులో అశోకుడు ఒకడు. ఆయన గొప్పతనము, ఆయన చరిత్ర అంతా కూడా పిల్లర్స్ పైన, రాక్ సర్ఫేసెస్ పైన, శిలా శాసనాల పైన ఉన్నాయి. ఓకే, సో ఎందుకు ఈయన కింగ్డమ్ని ఎంపైర్ అని అన్నారు? అశోకుడిది ఎంపైర్, మౌర్యన్ ఎంపైర్ అని ఎందుకు అన్నారు? ఎంపైర్ అంటే ఏమిటి? ఫస్ట్ సామ్రాజ్యము అంటే ఏమిటి అంటే ఒక పెద్ద రాజ్యాన్ని, ఒక వెరీ బిగ్ కింగ్డమ్ని ఎంపైర్ అని అంటారు. సో ఎంపైర్కి ఉండాల్సినవి ఏమిటి ఫీచర్స్, ఎంపైర్కి ఉండే ఫీచర్స్ ఏంటో మనం చూద్దాము. ఎంపైర్కి ఉండే ఫీచర్స్ ఏమిటి అంటే వీళ్ళకి చాలా పెద్ద కింగ్డమ్ ఉంటుంది. తర్వాత వీళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ఆర్మీ, పవర్ఫుల్ ఆర్మీ అనేది ఉంటుంది. సో హౌ ఆర్ ఎంపైర్ డిఫరెంట్ ఫ్రమ్ కింగ్డమ్స్? సో ఎంపైర్కి ఎంపరర్ చక్రవర్తి ఉంటాడు. సో వీళ్ళకి రిసోర్సెస్ ఎక్కువ ఉండాలి కింగ్స్ కన్నా కూడా. కింగ్డమ్స్ కన్నా కూడా ఎంపైర్ పెద్దగా ఉంటుంది, సామ్రాజ్యం పెద్దగా ఉంటుంది. ఈ సామ్రాజ్యాన్ని రక్షించడానికి పెద్ద ఆర్మీ ఉంటుంది. తర్వాత ట్యాక్సెస్ని కలెక్ట్ చేయడానికి చాలామంది అఫీషియల్స్, అధికారులు ఉంటారు. లార్జ్ నెంబర్ ఆఫ్ అఫీషియల్స్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు అశోక ద గ్రేట్ కింగ్డమ్ ఆర్ ద బిగ్ కింగ్డమ్ ఎంపైర్ గురించి తెలుసుకుంటాము. అశోక వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఆఫ్ హిస్టరీ రూల్డ్. హిస్టరీలో చూస్తే ఇది చూస్తుంది. సో ఈ ఎంపైర్ని స్థాపించింది ఎవరండి? ఆయన తాతగారైన చంద్రగుప్త మౌర్య. ఎప్పుడు అంటే 2300 సంవత్సరాల క్రితం. మరి చంద్రగుప్త మౌర్యాన్ని సపోర్ట్ చేసింది ఎవరు? ఎవరి సహాయం తీసుకొని ధననందుణ్ణి ఓడించాడు అంటే వైజ్ మ్యాన్, తెలివైన బ్రాహ్మణుడు, అసిట్యూట్ బ్రాహ్మిన్, చాణక్య, కౌటిల్య, ఇవన్నీ ఆయన సపోర్ట్ తీసుకొని ధననందుణ్ణి ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఎవరు ఈయన అంటే అశోకుని యొక్క తాతగారు, ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. చాణక్యాస్ ఐడియాస్ అన్నీ కూడా అర్థశాస్త్రాలో రాసి ఉన్నాయి. అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరండి అంటే చాణక్య, కౌటిల్య, ఆయన్నే విష్ణుగుప్త అని కూడా అని అంటారు. అయితే చాలా సిటీస్ ఈ సామ్రాజ్యంలో ఉండేవి. అయితే అందులో ఉన్నవి క్యాపిటల్ సిటీ, మౌర్యన్ ఎంపైర్ యొక్క క్యాపిటల్ సిటీ పాటలీపుత్ర, ఇది సెంట్రల్లో ఉండేది. తర్వాత టాక్సీలా, ఉజ్జయిని, తక్షశీల అని అంటారు. సో ఈ ఉజ్జయిన్, టాక్సీలా, ఇంకా ఇవి సౌత్లో కొన్ని సువర్ణగిరి ఇలాంటి సిటీస్ అని ఉండేవి. ఇవి ప్రావిన్సెస్గా ఉండేవి. కానీ సెంట్రల్గా పాటలీపుత్రలోనే ఎక్కువగా సెంట్రలైజ్డ్ పవర్స్ అనేది ఉండేది. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మౌర్యన్ ఎంపైర్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. సో సిలబస్లోకి వెళ్ళిన తర్వాత స్టాండర్డ్ బుక్లో మనం వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఇదంతా కూడా ఉంటుందన్నమాట.
అయితే ఉజ్జయిన్ అనే ఈ ప్రావిన్షియల్ సిటీలో ఇది నార్త్ టు సౌత్ ఇండియాకి రూట్ లాగా ఉంది. సో మర్చెంట్స్, అఫీషియల్స్, క్రాఫ్ట్ పర్సన్ లీవ్డ్ ఇన్ దీస్ సిటీస్. ఉజ్జయినిలో వీళ్ళందరూ కూడా వ్యాపారులు, అధికారులు, క్రాఫ్ట్ పర్సన్స్ అందరూ కూడా ఉంటారు. తర్వాత ఇంకా వేరే ఏరియాస్లో విలేజెస్ ఆఫ్ ఫార్మర్స్, గ్రామాలు ఉండేవి. ఇందులో ఫార్మర్స్ నివసించేది, హర్డర్స్ పశు కాపరులు నివసించేది. సెంట్రల్ ఇండియాలో ఫారెస్ట్లు ఉండేవి. సో ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంతా కూడా గ్యాదర్ చేసేవారు ప్రజలు. తర్వాత యానిమల్స్ని వేటాడేది ఫుడ్ కోసం. తర్వాత ఈ ఎంపైర్లో మొత్తం ఆల్మోస్ట్ భారతదేశం కొన్ని ఎక్స్ట్రీమ్ సౌత్లో విడిచిపెట్టి కొద్ది రోజుల వరకు కళింగాన్ని వదిలేస్తే, మినహాయిస్తే మిగతాదంతా కూడా మౌర్యన్ ఎంపైర్ పీరియడ్లో ఉండేది కదా. సో ఈ సామ్రాజ్యంలో ఉన్న వివిధ ప్రాంతాలలోని ప్రజలు వివిధ రకాల భాషలను మాట్లాడేది, వివిధ రకాలైన ఫుడ్ని, అంటే డైవర్సిటీ అనేది ఉంది. సో భారతదేశంలో చూసుకుంటే మనకు ఎప్పటి నుంచో డైవర్సిటీ ఉంది కదా. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్ని, రకరకాల క్లోత్స్ని, వేషధారణ వేరుగా ఉండేది సామ్రాజ్యంలో. అంటే వైవిధ్యం ఉండేది, భిన్నత్వం అనేది ఉండేది. ఇప్పటికీ మన భారతదేశంలో లేదా డైవర్సిటీ? ఎస్, ఉంది కదా మనది డైవర్సిటీ. సో మన ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. ఓకే, మరి ఇది డైనెస్టీ, మౌర్యన్ ఎంపైర్ని రూల్ చేసింది మౌర్యన్ డైనెస్టీ అంటాం కదా. డైనెస్టీ అంటే ఏమిటి అంటే వంశము. సో వెన్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ, ఒకే కుటుంబం నుంచి వచ్చిన సభ్యులు పరిపాలిస్తే, వాళ్ళే పరిపాలకులుగా ఉంటే దాన్ని డైనెస్టీ అని అంటారు, ఒకరి తర్వాత ఒకటి. సో దాన్ని, ఆ ఫ్యామిలీని డైనెస్టీ, వంశము అని అంటారు. సో మౌర్యాస్ వరే డైనెస్టీ, మౌర్యులు అనేది డైనెస్టీ. దీంట్లో 3 ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు? చంద్రగుప్త మౌర్య, ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఆయన కొడుకు బిందుసార్, బిందుసారుడి యొక్క కొడుకు అశోక ద గ్రేట్. ఓకేనా. సో ఎట్లా ఎంపైర్ కింగ్డమ్స్ కన్నా డిఫరెంట్ అంటే, వీళ్ళకి ఎంపరర్స్కి, చక్రవర్తులకు ఎక్కువ వనరులు ఉండాలి కింగ్స్ కన్నా ఎక్కువగా. అలాగే కింగ్డమ్స్ కన్నా కూడా పెద్దగా ఉంటుంది. అలాగే బిగ్ ఆర్మీస్తో ప్రొటెక్ట్ చేయబడాల్సి ఉంటుంది. తర్వాత ట్యాక్సెస్ కలెక్ట్ చేయడానికి చాలా మెంబర్స్ ఆఫ్ అఫీషియల్స్ కూడా ఉండాలి. సో అఫీషియల్స్కి పేర్లు కూడా ఉంటాయి, అవి మనము సిలబస్లో చూస్తాము. తర్వాత ఈ ఎంపైర్ని ఎలా రూల్ చేశారు అనేది చూద్దాం. సో లార్జ్ ఎంపైర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ వర్ రూల్డ్ డిఫరెంట్లీ. పెద్ద సామ్రాజ్యము డిఫరెంట్ పార్ట్స్లో, వివిధ రకాలైన పార్ట్స్లో డిఫరెంట్గా రూల్ చేశారనమాట. ఈ పాటలీపుత్ర అంటే ప్రజెంట్ డే మన బీహార్ క్యాపిటల్ సిటీ అయిన పాట్నాలో పాటలీపుత్ర ఈ ఏరియాని ఎంపరర్ డైరెక్ట్గా చక్రవర్తి యొక్క నియంత్రణలోనే ఉండేది. తర్వాత కొంతమంది అఫీషియల్స్ని, అధికారులని నియమించారు, అపాయింట్ చేశారు. ఎందుకు అని అంటే ఫార్మర్స్కి కలెక్టర్స్ అన్నట్టు వీళ్ళు. ఫార్మర్స్ని, హర్డర్స్ని, క్రాఫ్ట్ పర్సన్స్, ట్రేడర్స్ నుంచి పన్నులు వసూలు చేయటానికి, విలేజెస్లో, టౌన్స్లో ఉన్న వాళ్ళకు కూడా. అలాగే వాళ్ళు పనిష్ కూడా చేశారు ఎవరైతే రూలర్స్ యొక్క ఆర్డర్స్ని, ఆదేశాలని డిసేబో చేస్తారో, ఓకే, వాళ్ళు ఎవరైతే వీటిని పట్టించుకోరో, వాటిని ఉల్లంఘిస్తారో వాళ్ళని శిక్షించారు కూడా. ఈ అఫీషియల్స్ ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఇట్లా ఉంటారు కదా, వీళ్ళకి శాలరీస్ కూడా ఇచ్చేవారనమాట. తర్వాత మెసెంజర్స్, లైక్ రాయబారుల లాగానే ఉండేది. తర్వాత ఆల్సో స్పైస్ కూడా ఉండేది, గూఢాచారులు కూడా ఉండేది. అఫీషియల్స్ ఎట్లా పనిచేస్తున్నారు అనేది తెలుసుకోవటానికి కూడా గూఢాచార వ్యవస్థ, స్పైస్ కూడా ఉండేదన్నమాట. తర్వాత ద ఎంపరర్ సూపర్వైజ్డ్ దెమ్ ఆల్. ఇక వీళ్ళందరినీ, ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని, స్పైస్ని, మెసెంజర్స్ని, వీళ్ళందరినీ కూడా చక్రవర్తి సూపర్వైజ్ చేసేది. తర్వాత ఈ రాజు కింద మినిస్టర్స్, ఎవరు మంత్రులు ఉండేవారనమాట, సీనియర్ మినిస్టర్స్ ఉండేది. తర్వాత ఇప్పుడు మనకు ఎలా అయితే సెంట్రల్లో ఢిల్లీ ఉండి మిగతా రాష్ట్రాలు అలా ఉంటాయి కదా, సో అట్లా వీళ్ళకి ప్రోవిన్సెస్ ఉండేవి. లైక్ ఉజ్జయిన్, తక్షశిల అంటే తక్షశిల ఇలా ఉంటాయి కదా. సో వీటికి కూడా కొన్ని ఇండిపెండెంట్ పవర్స్ ఉన్నాయి చట్టాలు తయారు చేసుకోవడానికి. బట్ స్టిల్ వాటిని కంట్రోల్ చేసేది పాటలీపుత్ర నుంచే. ఓకే, స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ లాగా అన్నమాట. తర్వాత రాయల్ ప్రిన్సెస్ని, ఎవరైతే ఈ రాజుల కొడుకులు ఉంటారో వాళ్ళని
ఈ ప్రావిన్సెస్ సిటీస్కి గవర్నర్స్గా పంపించేవారు. సో గవర్నర్ల వ్యవస్థ, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అంటే స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అంతా కూడా ఇక్కడ ఉండేదన్నమాట. ఓకే, తర్వాత లోకల్ కస్టమ్స్ అండ్ రూల్స్ వర్ ప్రాబబిలీ ఫాలోడ్ అండ్ దేర్ వాజ్ అ వాస్ట్ ఏరియాస్ బిట్వీన్ దీస్ సెంటర్స్. అక్కడున్న కస్టమ్స్ని, రూల్స్ని అనేవి అందరూ ఫాలో అయ్యేది. తర్వాత మౌర్యాస్ ట్రై టు కంట్రోల్ రోడ్స్ అండ్ రివర్స్. సో మౌర్యాస్ ఈ రహదారులని, నదులని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్కి వెరీ ఇంపార్టెంట్ కదా. సో కళింగాని కూడా అందుకే అనమాట. కళింగ నుంచి సౌత్ కనెక్ట్ చేస్తుంది, సముద్ర మార్గానికి కనెక్ట్ చేస్తుంది అన్నట్టుగా కంట్రోల్ చేశారనమాట. ఓకే, తర్వాత వాళ్ళు ట్యాక్స్గా దేన్ని కలెక్ట్ చేశారు అని అంటే పన్నుగా, అలాగే ట్రిబ్యూట్ కూడా తీసుకున్నారు. ట్రిబ్యూట్ అంటే ఏంటండి అంటే ట్యాక్సెస్ లాగా రెగ్యులర్ బేసిస్లో కలెక్ట్ చేయకుండా ట్రిబ్యూట్ అనేది ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు తీసుకుంటారు. సో మనీయే కాదు, వెరైటీ ఆఫ్ థింగ్స్ అనమాట, వస్తువులు అట్లాంటివి అన్నీ కూడా కలెక్ట్ చేస్తారు. దాన్ని ట్రిబ్యూట్ అని అంటారు. నెక్స్ట్ అశోక. సో ఇంతమంది చంద్రగుప్త మౌర్య, బిందుసార్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అశోక ఒక యునిక్ రూలర్ ఎందుకు అయ్యాడు అని అంటే చెప్తాం. సో ఫస్ట్ శాసనాల ద్వారా తన ఆదేశాలను ప్రజలకు తెలియజేయాలని చూసింది ఎవరు అని అంటే అశోక. అశోక వాజ్ ద ఫస్ట్ రూలర్ హూ ట్రై టు టేక్ హిస్ మెసేజ్ టు ద పీపుల్ త్రూ ఇన్స్క్రిప్షన్స్. శిలాశాసనాల ద్వారా తన మెసేజ్ని ప్రజలకు అందచేయడానికి ప్రయత్నించిన మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే అశోకుడు. ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ప్రాకృత లాంగ్వేజ్లో రాసున్నాయి. స్క్రిప్ట్ లిపి వచ్చేసి బ్రాహ్మీ స్క్రిప్ట్లో ఉంది అన్నమాట. సో ఈ ప్రాకృత లాంగ్వేజ్, సాంస్క్రిట్, తమిళ్ లాంగ్వేజెస్ ఆర్ ఓల్డెస్ట్ లాంగ్వేజెస్. తర్వాత ఎంపరర్ అండ్ ద క్యాపిటల్ సిటీ. అయితే ఇది ఎంపరర్ అండ్ ద క్యాపిటల్ సిటీ ఒకసారి చూస్తే మెగాస్థినస్. నేను మీకు ఏం చెప్పానండి, చంద్రగుప్త మౌర్యుడి పీరియడ్కి రండి, మళ్ళీ వెళ్తాం అశోకుడు గురించి ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాం. అయితే ఇక్కడ మౌర్యన్ ఎంపైర్, ఈ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తిని ఎలా చూసేవారు ఏమిటి అనేదంతా కూడా దీంట్లో మెగాస్థెనస్ అనే ఒక బుక్, ఇండికా అనే బుక్ని రచించాడు. దాంట్లో రాశాడనమాట. మరి ఈ మెగాస్థెనస్ ఎవరు? నేను ఇంతకుముందే చెప్పాను, సెలెక్యూస్ నికేటర్తో శాంతి ఒప్పందం చేసుకొని చంద్రగుప్త మౌర్యుడు ఒక సెలెక్యూస్ నికేటర్ అనే కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. 500 ఎలిఫెంట్స్ ఇస్తాడు. ఈయన మెగాస్థెనస్ అంబాసిడర్గా ఈయన చంద్రగుప్త కోర్టుకి పంపిస్తాడు కదా. గ్రీక్ రూలర్ ఆఫ్ వెస్ట్ ఏషియా నేమ్డ్ సెలెక్యూస్ నికేటర్. వెస్ట్ ఏషియాలో ఉంది గ్రీక్ రూలర్ సెలెక్యూస్ నికేటర్. సో మెగాస్థెనస్ రాయబారి ఇక్కడికి వచ్చి ఆయన ఒక బుక్ రాశాడు అనమాట. ఆయన చూసిందంతా కూడా ఇక్కడ రాశాడు. సో ఆయన ఏమని రాశాడు అనేది ఇక్కడ చూద్దాం మనము. ఏం రాశాడంటే, ఎంపరర్ అంటే చక్రవర్తి ఎప్పుడైనా బయటికి వస్తే రాయల్ ప్రొసెషన్స్ ఉండేవి అనమాట. అంత పెద్ద హడావిడిగా ఉండేది. ఆ రాజుని ఒక పల్లకిలో ప్లాంక్విన్ అంటే పల్లకిలో మోసుకొని వచ్చేది. తర్వాత ఈయనకి రాజు ఎంపరర్ చక్రవర్తి యొక్క గార్డ్స్ అన్ని కూడా ఎలిఫెంట్స్ని రైడ్ చేసేది. పక్కన ఎలిఫెంట్స్ని గోల్డ్ సిల్వర్తో అలంకరించేది. తర్వాత కొంతమంది గాడ్స్ ఏమో భటులు ఉంటారు కదా, ఆ భటులేమో చెట్లని తీసుకొని వచ్చేది. ఆ చెట్ల పైన పక్షులు ఉండేటివంట. ఆ పక్షులకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైన్డ్ ప్యారెట్స్, మెయిన్గా చిలుకలు ఉండేవి. అంటే చెట్లని లేపుకొని మోసుకొని వెళ్తూ ఉంటే ఆ చెట్ల పైన చిలుకలు, తర్వాత ఎలిఫెంట్స్. అంటే అప్పుడు వైభవం, చక్రవర్తి యొక్క వైభవం ఎలా ఉండేదనేది మీకు ఇక్కడ చూడండి అనమాట. ఓకే, తర్వాత రాజు హెడ్ చుట్టూ ఈ ప్యారెట్స్ ఇట్లా గుండ్రగా తిరిగేవంట. అంటే ఇట్లా ఎందుకు తిరిగాయి అంటే వాటికి అలా ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, తర్వాత రాజు చుట్టూ విమెన్ కూడా నిల్చొని ఉండేదంట. తర్వాత ఎవరైనా రాజుని, ఈ చక్రవర్తిని చంపేస్తారేమోనని చెప్పి కొంతమంది స్పెషల్ సర్వెంట్స్ని పెట్టేవారనమాట. రాజు తినే ముందు వాళ్ళకి ఆహారం పెట్టేది. వాళ్ళు తిని వాళ్ళకి ఏం కాకపోతే ఆ తర్వాత రాజు తినేదన్నమాట. అలాగే ఈ మౌర్యన్ ఎంపరర్ అయితే వాళ్ళు ఒకే బెడ్రూమ్లో 2 రోజుల కన్నా ఎక్కువ కూడా నిద్రపోకపోయేదంట.
ఓకే. సో, ఇదంతా కూడా మెగాస్థెనస్ రాశాడు. అప్పుడు ఈ పాటలీపుత్రలో ఈ మౌర్యన్ ఎంపైర్‌లో ఎంపరర్ ఎలా ఉండేది? ఆయన వైభవం ఎలా ఉండేది? అనేది రాశాడు. అలాగే పాటలీపుత్ర రాజధాని అయిన పాటలీపుత్ర గురించి కూడా రాశాడు. పాటలీపుత్ర అనేది ఒక పెద్ద బ్యూటిఫుల్ సిటీ. తర్వాత దీని చుట్టూ ఒక వాల్ ఉండేది. 570 టవర్స్ ఉండేవంట. 570 టవర్స్ ఉండేవి. 64 గేట్స్ ఉండేవి. తర్వాత హౌసెస్ అన్నీ కూడా 2 అంతస్తులు, 3 అంతస్తుల బిల్డింగ్స్ ఉండేవి. తర్వాత వుడ్‌తో చేసినవి, మడ్ బ్రిక్స్‌తో తయారు చేసినవి ఇవన్నీ కూడా ఉండేవంట. సో, ద కింగ్స్ ప్యాలెస్ కూడా వుడ్‌తో ఉండేది. తర్వాత స్టోన్ కార్వింగ్స్ రాళ్ళతో డెకరేట్ చేసి ఉండేది. చుట్టూ కూడా గార్డెన్స్ ఉండేది. తర్వాత బర్డ్స్ కూడా చాలా ఉండేవంట. సో, ఇవన్నీ కూడా క్యాపిటల్ సిటీ గురించి మన మెగాస్థెనస్ కోర్టుకి వచ్చాడు కదా చంద్రగుప్త కోర్టులో, ఆయన రాసిందనమాట. సో, రాసింది ఎట్లా ఉండేది అనేది వర్ణించారు. ఇది ఇక్కడ మనం చూసాం. సో, బ్యాక్ టు అశోకుడి దగ్గరకు రండి. అశోక తను రాజు అయిన 8-9 సంవత్సరాల తర్వాత కళింగ దానిపైన యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధం చేశాడు కదా. కళింగ యొక్క యాన్షియంట్ నేమ్ ఏంటి? కోస్టల్ ఒరిస్సా యొక్క యాన్షియంట్ నేమ్ కళింగ. సో, కళింగాని ఆక్రమించుకోవటానికి అశోక యుద్ధం చేశాడు. హీ వాజ్ హారిఫైడ్ వెన్ హీ సా ద వాయిలెన్స్ అండ్ బ్లడ్ షెడ్ అండ్ డిసైడెడ్ నాట్ టు ఫైట్ ఎనీ మోర్ వార్స్. కళింగ యుద్ధం తర్వాత అక్కడ జరిగిన రక్తపాతం, బ్లడ్ షెడ్ని చూసి ఈ తర్వాత నేను ఇంకెప్పుడు యుద్ధం చేయను అని చెప్పి డిసైడ్ చేసుకున్నాడు. సో, హీఈస్ ద ఓన్లీ కింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచ చరిత్రలోనే యుద్ధాన్ని గెలిచిన తర్వాత కూడా వదిలేసిన రాజు ఎవరయ్యా అంటే ఆయన అశోకుడే. నేను చెప్పానా ముందే? సో, ఇదంతా ముందే తెలుసుకున్నాం అనమాట. తర్వాత అశోకుడి యొక్క ఇన్స్క్రిప్షన్, ఆయన శిలాశాసనాల ద్వారా తన ఆదేశాలని ప్రజలకు తెలియజేశాడు. మెసేజ్ని కూడా ఆయన ఏమనుకుంటున్నాడో అనేది శిలాశాసనాల ద్వారా ప్రజలకి చెప్పాడు కదా. సో, ఒక అశోక ఇన్స్క్రిప్షన్ కళింగ యుద్ధం గురించి ఆయన ఏమని వర్ణించాడో చూద్దామన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ అశోక డిక్లేర్డ్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ ఇన్స్క్రిప్షన్స్. ఏమిటి అని అంటే, నేను రాజు అయిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత నేను కళింగాని ఆక్రమించుకోవాలనుకున్నాను. అబౌట్ 1,50,000 పీపుల్ వర్ క్యాప్చర్డ్. 1,50,000 మందికి పైగానే క్యాప్చర్ చేశాను. తర్వాత అంటే వాళ్ళని బంధించాను. తర్వాత మోర్ దాన్ 1,00,000 పీపుల్ వర్ కిల్డ్. 1,00,000 మందికి పైగా చనిపోయారు. సో, ఇదంతా నాకు చాలా బాధనేసింది. ఎందుకు అని అంటే, whenever an independent land is conquered, lakhs of people die and many are taken prisoner. Brahmins and monks also die. సో, ఎప్పుడైతే ఒక స్వాతంత్రం ఉన్న ఒక కింగ్డమ్ని కాంకర్ చేసేటప్పుడు, ఆక్రమించుకునే అప్పుడు 1,00,000 మంది చనిపోతారు. చాలా మందిని జైల్లో వేస్తాము. బ్రాహ్మిన్స్, మోంగ్స్ వీళ్ళందరూ కూడా చనిపోయారు. ఓకే, people who are kind to their relatives and friends, to their slaves and servants dies and lost their loved ones. చాలా మంది తమ బంధువులని, తమ శ్రేయోభిలాషులని, తన స్నేహితులని, తమ స్లేవ్స్ని, తమ సర్వెంట్స్ వీళ్ళందరూ చనిపోయారు. వాళ్ళ ప్రియమైన వారిని వాళ్ళు కోల్పోయారు. సో, దట్ ఈస్ వై ఐఎమ్ సాడ్. అందుకే నాకు బాధగా ఉంది. అందుకే నేను ధర్మాన్ని అనుసరించాము. ధర్మము సాంస్క్రిట్లో దమ్మ అని అంటారు. సో, నేను దీన్ని అందరికీ టీచ్ చేయాలనుకున్నాను. ఓకే, సో ఐ బిలీవ్ దట్ విన్నింగ్ పీపుల్ ఓవర్ త్రూ దమ్మ ఈజ్ మచ్ బెటర్ దెన్ కాంకరింగ్ దెమ్ ఫోర్స్. బలవంతంగా ఎవరినైనా ఆక్రమించుకోవటం అనేది విజయం కాదు. ధర్మము ద్వారా వాళ్ళ మనసులను గెలుచుకోవటం, వాళ్ళని గెలుచుకోవటం అనేది విజయము అని ఆయన ఇన్స్క్రిప్షన్లో రాశాడు. సో, నేను దీన్ని, ఈ మెసేజ్ని ఈ ఇన్స్క్రిప్షన్లో, ఈ శాసనంలో ఎందుకు రాస్తున్నాను అని అంటే, రేపు నా కొడుకు, నా మనవడు వారి గురించి, యుద్ధం గురించి వాళ్ళు ఆలోచించకూడదు అని చెప్పి. ఓకే, సో ఇన్స్టెడ్ దే షుడ్ ట్రై టు థింక్ అబౌట్ హౌ టు స్ప్రెడ్ ధర్మాన్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలి అన్న దాని గురించే వాళ్ళు ఆలోచించాలి కానీ యుద్ధం గురించి వాళ్ళు ఆలోచించద్దు. కాబట్టి కళింగ యుద్ధంలో ఏం జరిగింది, నాకు ఎలా బాధ కలిగించింది అదంతా కూడా నేను ఈ ఇన్స్క్రిప్షన్లో రాస్తున్నాను అని చెప్పి ఆయన ఇన్స్క్రిప్షన్లో రాశాడు. ఓకే, సో వాట్ వాజ్ అశోకాస్ దమ్మ? మరి ధర్మము
ఏమిటి అశోకుని యొక్క ధర్మం ఏమిటి అనేది ఇప్పుడు మనము చూద్దాము. సో ఆయన దేవుడిని నమ్మలేదు. ఆ తర్వాత డిడ్ నాట్ ఇన్వాల్వ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్. ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నేను ఆరాధిస్తున్నాను అనేది ఆయన నమ్మలేదు ఆ తర్వాత. అలాగే మనం లాటర్ వేదిక్ పీరియడ్లో మొత్తం ఈ రాజులన్నీ కూడా సాక్రిఫైజెస్ చేశారు కదా, జంతు బలి ఇవ్వటం, వధ చేయటం. సో అలాంటివేమీ పర్ఫార్మెన్స్ చేయలేదు. టోటల్ నాన్ వాయిలెన్స్, అహింస, ఈవెన్ యానిమల్ స్లాటర్ని కూడా ఆయన వదిలేశాడు. అంటే నాన్ వెజ్ని కూడా మానేశాడు. జంతువులను కూడా హింసించకూడదు అని అన్నాడు. ఓకే, సో రాజు ఎలా అంటే తన పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటాడో మొత్తం అందరి సంక్షేమం కూడా చూడాలి అనేది ఆయన చెప్పాడు. తర్వాత he had a duty to instruct his subjects and was also inspired by the teachings of Buddha. ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు, ఆదర్శం తీసుకున్నాడంటే బుద్ధుడి యొక్క టీచింగ్స్, బోధనలని ఇన్స్పైర్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడు మనకి చాలా ట్రబుల్స్ ఉన్నాయి. ఆ ట్రబుల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఆయనకి ఇబ్బంది పెట్టాయి. ఏంటవి అని అంటే డైవర్సిటీ ఉంది. డైవర్సిటీ ఉంది. మనం ఏం చెప్పుకున్నాము, ఈ సామ్రాజ్యంలో చాలామంది వివిధ రకాలైన భాషలు, వివిధ రకాలైన రిలీజియన్స్, హిందూయిజం, బుద్ధిజం, జైనిజం ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఇంతమంది ఇన్ని మతాలు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే అక్కడ కన్ఫ్లిక్ట్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు కూడా మనకి కర్ణాటకలో హిజాబ్ ముస్లిమ్స్ ఉన్నారు, మీరు ఏది వేసుకురావద్దు, హిందూస్, ముస్లిమ్స్ అని మత కల్లాలు జరుగుతున్నాయా. సో మరి ఇలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు రాజు ఏ మతాన్ని కూడా సపోర్ట్ చేయకూడదు. అప్పుడే కన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండవు. అంటే సెక్యులరిజం, లౌకికవాదాన్ని ఆయన అప్పుడే ఫాలో అయ్యాడు. సెక్యులరిజం అనే వర్డ్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ సెక్యులరిజంని ఈయన ఫాలో అయ్యాడు. అంటే అన్ని మతాలని ఆయన బేర్ చేశాడు. టాలరెన్స్ టువర్డ్స్ ఆల్ ద రిలీజియన్స్ అనమాట. తర్వాత యానిమల్స్ని సాక్రిఫైస్ చేయటం ఇట్లాంటిది ఏమీ లేదు. యానిమల్ స్లాటర్ని అవాయిడ్ చేశారు. తర్వాత బానిసలైనా, పని మనుషులైనా, తర్వాత జంతువులైనా అందరినీ కూడా సమానంగా చూడాలి, ఈక్వల్గా చూడాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాదు, ఈక్వాలిటీ అన్నమాట. ఓకే, తర్వాత ఈయన అఫీషియల్స్ని అపాయింట్ చేశాడు. వాళ్ళని దమ్మ మహామట్ట అని అంటారు. వీళ్ళు ధర్మాన్ని స్ప్రెడ్ చేయటం కోసం అట్లా నాన్ వాయిలెన్స్, యానిమల్ స్లాటర్ వద్దు అంటే యానిమల్స్ని తినకూడదు, వాటిని సాక్రిఫైస్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ టీచింగ్స్ని అన్నిటిని బోధించటం కోసము కొంతమంది అఫీషియల్స్ని నియమించి వాళ్ళని పంపించాడనమాట. ఆయన కూతుర్లని, కొడుకులను కూడా పంపించాడు శ్రీలంకకి. అయితే ఈయన మెసేజెస్ అన్నీ కూడా రాక్స్ పైన, శిలల పైన, పిల్లర్స్ పైన చెక్కించడం జరిగింది. తర్వాత అఫీషియల్స్ అందరినీ కూడా ఆ మెసేజ్ని ఎవరైతే చదవలేరో, నిరక్షరాస్యులు ఉంటారో వాళ్ళకి చదివి వినిపించండి అని చెప్పాడు. తర్వాత హీ ఆల్సో సెంట్ మెసెంజర్ టు స్ప్రెడ్ ఐడియాస్ అబౌట్ దమ్మా టు అదర్ ల్యాండ్స్. వేరే దేశాలకి, వేరే రాజ్యాలకి కూడా, సిరియా, ఈజిప్ట్, గ్రీస్, శ్రీలంక వీటికి కూడా పంపించాడు. తర్వాత రోడ్డుకి ఇరువైపులా రోడ్స్ నిర్మించాడు. రోడ్డుకి ఇరువైపుల చెట్లని నాటించాడు. అశోకుడు రోడ్లకు ఇరువైపున చెట్లు నాటించను అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఎందుకు అని అంటే బాటసారులు ఎవరైతే ఉంటారో అప్పుడైతే రైళ్ళు, బస్సులు ఇవన్నీ ఉన్నాయా, లేవు కదా. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళే అప్పుడు వాళ్ళకి ఎండ వస్తుంది కదా. సో ఎండ వచ్చినప్పుడు వాళ్ళు సేద తీరటానికి చెట్లు ఉండాలా, కూర్చోడానికి నీడ. సో అందుకే చెట్లను నాటించాడు. రోడ్డుకి ఇరువైపుల బావులను తవ్వించాడు, ఎందుకంటే వెళ్ళే అప్పుడు వాళ్ళకి దాహం వేస్తుంది కదా, అందుకే. అలాగే రెస్ట్ హౌసెస్ని కూడా నిర్మించాడు. తర్వాత హ్యూమన్ బీయింగ్స్కి, యానిమల్స్కి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి హాస్పిటల్స్ అలాంటివి కూడా నిర్మించాడు అనమాట. సో అంత క్రూయల్ అశోక ఒక యుద్ధం తర్వాత ఇంత గొప్ప రాజుగా మారాడు. అశోకాస్ మెసేజ్ టు హిస్ సబ్జెక్ట్స్ ఏం చెప్పాడు అనేది చూద్దాం. అయితే ఒకటి చూద్దాము. అశోక మెసేజ్ టు హిస్ సబ్జెక్ట్: people perform a variety of rituals when they fall ill, when their children get married, when children are born, or when they go on a journey. ఓకే, అయితే ప్రజలందరూ కూడా చాలా రిచువల్స్ అంటే ఏమిటి అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రిచువల్ అంటే ఏంటో అర్థం కావాలంటే, ఇప్పుడు మనం బర్త్డే రోజు, పుట్టినరోజు
కేక్ కట్ చేస్తాము, క్యాండిల్స్ని వెలిగిస్తాము, అవి ఊదుతాం కదా. సో ప్రతి సంవత్సరం బర్త్డేకి అలాగే క్యాండిల్స్ వెలిగిస్తాము, కేక్ కట్ చేస్తాము. దాన్ని రిచువల్ అనమాట. సో అది ఎందుకు ఏమిటి అని ఆలోచించకుండా సాంప్రదాయంగా వచ్చింది అని చెప్పి దాన్ని ప్రతి సంవత్సరము అదే విధంగా లేదా ప్రతిరోజు అదే విధంగా చేస్తే దాన్ని రిచువల్ అని అంటారు. సో అట్లా అశోకుడు ఏమన్నాడంటే, ఈ ప్రజలందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళకి జ్వరం వచ్చినా, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా ఇలాంటివి కొన్ని చేస్తారు. దేవునికి మొక్కటము, ఈ దేవుడని, ఆ దేవుడని, ఈ దేవుడు కొంటెతనం, ఆ కొంటెతనం అని ఇట్లాంటివి ఎన్నో చేస్తారు. తర్వాత పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ఇంకా కొన్ని సాంప్రదాయాలను అనేటివి పాటిస్తారు. తర్వాత పిల్లలు పుట్టినప్పుడు కొన్ని పురుడు చేస్తారు, 21 చేస్తారు, ఇట్లాంటివన్నీ చేస్తారు. ఇంకా చాలా రకాలుగా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం చేసుకుంటారు కదా. ఎటైనా ఊరికి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా అనవసరమైనవి, ఉపయోగం లేనివి అని చెప్పాడనమాట. ఓకే. సో ఇఫ్ ఇన్స్టెడ్ పీపుల్ అబ్జర్వ్ అదర్ ప్రాక్టీసెస్ దిస్ వుడ్ బి మోర్ ఫ్రూట్ఫుల్. వాట్ ఆర్ దీస్ అదర్ ప్రాక్టీసెస్? ఇవన్నీ కాకుండా ఏంటి, పెళ్ళి చేసుకునే అప్పుడు ఇట్లాంటివన్నీ రిచువల్స్ చేయటము, గుర్రం బండి తీసుకొని వచ్చి గుర్రం బండి పైన ఊరేగింపులు చేయటము, చిల్డ్రన్ పుట్టినప్పుడు ఏదో హంగామా చేయటము, హడావిడి చేయటము, ఇట్లాంటివన్నీ యూస్ఫుల్ కాదు. అశోకుడు అన్నాడు. ఏమన్నాడు? మీరు మీ స్లేవ్స్, మీ పని మనుషులు ఎవరైతే ఉంటారో, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల సౌమ్యంగా ఉండండి, జెంటిల్గా ఉండండి. వాళ్ళు కూడా మీతో పాటు సమానమే. ఇట్లాంటివి చెయ్యండి, ఏమైనా యూస్ఫుల్ ఉంటుంది. ఫ్రూట్ఫుల్ థింగ్స్ చేయండి. తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళని గౌరవించండి. ఇంకా యానిమల్స్ అన్నిటినీ కూడా కంపాషన్తో, దయతో ఉండండి. యానిమల్స్ అన్నిటిని పట్ల, యానిమల్స్ని కొంతమంది కుక్కలు కనిపిస్తే అనవసరంగా కొడతారు, హింసిస్తారు కదా. సో అట్లాంటివి చేయకండి అని అన్నారు. తర్వాత బ్రాహ్మిన్స్కి, మోంగ్స్కి గిఫ్ట్స్ ఇవ్వండి అని చెప్పారు. తర్వాత ఇట్ ఈస్ బోత్ రాంగ్ టు ప్రైజ్ వన్స్ ఓన్ రిలీజియన్ అండ్ క్రిటిసైజ్ అనదర్. నీ మతాన్ని నువ్వు పొగుడుకుంటూ మిగతా వాడి మతాన్ని, వేరే వాడి మతాన్ని క్రిటిసైజ్ చేయటం, విమర్శించటము అనేది చాలా తప్పు. నీ మతం నీదేదైతే ఉంటే నీ మతాన్ని నువ్వు అనుసరించుకో, ప్రాక్టీస్ చేసుకో. కానీ నా మతం గొప్పది, వేరే వాళ్ళ మతం మంచిది కాదు అని విమర్శించడం తప్పు అని ఆయన చెప్పాడు. సో ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళ యొక్క మతాన్ని కూడా గౌరవించాలి. ఓకే. సో ఇఫ్ వన్ ప్రైజెస్ వన్స్ ఓన్ రిలీజియన్ వైల్ క్రిటిసైజింగ్ అనదర్స్, వన్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ గ్రేటర్ హార్మ్ టు వన్స్ ఓన్ రిలీజియన్. నీ మతాన్ని పొగుడుకుంటూ వేరే వాళ్ళ మతాన్ని క్రిటిసైజ్ చేయడం అనేది తప్పు అని చెప్పాడు. ఓకే. సో అనదర్ రిలీజియన్, వేరే మతం యొక్క అర్థం ఏమిటి, వాళ్ళ ఐడియాస్ ఏమిటి అనేది అర్థం చేసుకొని రెస్పెక్ట్ ఇవ్వు అని అన్నాడనమాట. సో అంత క్రూయల్ అశోక ఒక యుద్ధం జరిగిన తర్వాత ఇంత మంచిగా మారాడు. అందుకే అశోకుడు గ్రేట్ అని అంటారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా అన్నారు, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి. హిజ్ ఈడిక్ట్స్ అంటే ఏమిటి అంటే శాసనాలే. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇంకా మనకు అర్థమయ్యే విధంగానే ఉన్నాయి. ఆయన ఒక్కొక్కటిగా ఇన్స్క్రిప్షన్స్ అన్నీ బయటపడుతున్నాయి. చాలా వరకు కొలాప్స్ అయ్యాయి, కొన్నే సర్వైవ్ అయ్యాయి అన్ఫార్చునేట్లీ. ఆ కొన్ని కూడా మనం చదివితే వాటి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అని అన్నారు. సో అట్లా మన నేషనల్ ఎంబ్లమ్ మనం ఎక్కడి నుండి అడాప్ట్ చేసుకున్నాము అని అంటే అశోకస్ యొక్క పిల్లర్ ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లోని ఉన్న లయన్స్ క్యాపిటల్ ఉంటాయి కదా, 4 సింహాలు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అశోకుడిది లయన్స్ క్యాపిటల్ అనమాట. ఆ పిల్లర్ నుంచి తీసుకుంది, అది మనము అడాప్ట్ చేసుకున్నాము. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్రేట్ అశోక. సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మనం రాతి యుగం నుండి అశోకుడి కాలం వరకు ఎలా వచ్చాము అని. తర్వాత అశోకుడు సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది అని అంటే ఇంకా మౌర్యన్ ఎంపైర్ది క్లైమాక్స్కి వచ్చినట్టే. ఆ తర్వాత లాటర్ మౌర్యాస్ వస్తారు, వాళ్ళంతా పెద్దగా పవర్ఫుల్ కాదు. అశోకుడు తర్వాత మౌర్యన్ ఎంపైర్ 2 భాగాలుగా విడిపోతుంది. సో వీళ్ళందరి తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే భారతదేశంలో ఎవరెవరు వచ్చారు అనేదన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, దట్స్ ఇట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఓకే. నెక్స్ట్ మనము శాకాస్ గురించి తెలుసుకుంటాము, సుంగాస్ గురించి తెలుసుకుంటాము, శాతవాహనుల గురించి తెలుసుకుంటాము, సౌత్ ఇండియాలో చోళ, చేర, పాండ్యాస్ గురించి తెలుసుకుంటాం. ఓకే. ఎస్.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్‌లో ఆల్ సబ్జెక్ట్స్ ఎన్‌సీఈఆర్‌టీస్ ఫ్రమ్ క్లాస్ 6th టు క్లాస్ 12th అన్నీ ఉంటాయి. యూపీఎస్సీ ఫౌండేషన్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ 2కి ఫౌండేషన్. ఓకే. టెలిగ్రామ్‌లో శిరీష కాలేరు అని ఉంటుంది. సెర్చ్ చేయండి. దీక్ష అకాడమీ అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి దీక్ష అకాడమీ 21. ఇందులో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.